సో ఈమె వస్తుంటే ఆ మాయ అలా కమ్మేస్తూ ఉంటుందంట అబ్బాయిల కళని. సో మాయ కమ్మేసింది అనమాట. టిక్టాక్లో 1 మిలియన్ అంటే యాక్చువల్గా దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. నేను ఒక కంటెంట్ మాత్రమే రాసుకొని చేశాను. ఆ సౌత్ ఇండియాలోనే అది బెస్ట్. ఏంటది అంటే నీకు 8 మిలియన్ లైక్స్ 80 మిలియన్ వ్యూస్ వచ్చిన ఆ కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటంటే కాదు అంటే నువ్వు ఎప్పుడు అంటే సఫర్ అవ్వలేదా, ఎప్పుడు బాధపడలేదా ఆ కామెంట్స్ చూసి? కామెంట్స్ అని కాదు, మన కెమెరా ఆఫ్ చేసి ఉండేటప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, నీ ఏం నచ్చుతా తనలో అంటే అక్క యాటిట్యూడ్ నచ్చుతుంది నాకని చెప్పి. మనం లవ్లీగా ట్రీట్ చేసే కొలది వాళ్ళు కూడా ఔ అనుకుంటూ వస్తారు. ఇంత మోహమా ఇది అవసరమా ఇంకో ప్రాణమా ఇది పరమసమా. ఏంటి లవ్ ఫెయిల్యూర్ ఏదో ఉందంట, ఏంటది? లవ్ ఫెయిల్యూర్ అంటే అదే అబ్బాయి నమ్మించి చెప్పి సో లాస్ట్ కి ఎవరో తెలీదు అని అనేటప్పుడు యాక్చువల్గా నాకు ఒక రహస్యం తెలిసింది మీ ఫ్రెండ్ ద్వారా. ఎప్పుడు స్టార్ట్ అయింది అలవాటు? మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. వీడియోస్ చూస్తూ మనకి కూడా ఏంటండి కెమెరామెన్ గారు, ఈ అమ్మాయి ఇంకా రాలేదు, ఇన్ఫ్లుయెన్సర్ గెస్ట్. టైం అయిపోతుంది, ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి అని తెలియట్లేదు. ఎప్పుడు వస్తారు? లైట్ కూడా డల్ అవుతుంది, అందులో అవుట్డోర్లో అంటే టైం మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం కదండి మనకి. గెస్ట్ ఇంకా రాలేదు. ఎక్కడ వస్తున్నారా? ఓ వస్తున్నారా? హాయ్ యూస్. ఇప్పటి వరకు నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేసిన అమ్మాయి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఈ అమ్మాయి అండి. అంటే మాస్క్ ఉంది కాబట్టి మీరు రికగ్నైజ్ చేశారో లేదో, సో మాస్క్ తీయగానే తెలిసిపోయింది కదా. అంటే మీ అందరికీ ఒక మాయ కమ్మేసి ఉంటుంది. ఈ అమ్మాయి కోసం చెప్పాల్సి వస్తే అబ్బాయిలందరూ ఈ అమ్మాయి మాయలో పడిపోయి ప్రేమలో గిలగిలా కొట్టుకుంటూ ఉన్నారట, నాకైతే తెలిసింది. సో ఈమె వస్తుంటే ఆ మాయ అలా కమ్మేస్తూ ఉంటుందంట అబ్బాయిల కళని. సో ఇప్పుడు కూడా యాక్చువల్గా వస్తూ ఉంటే సూర్యుడు ఇందాక చాలా బ్రైట్గా ఉన్నాడు, ఇప్పుడు డల్ అయిపోయాడు. సో మాయ కమ్మేసింది అనమాట. సో షీఈ్ నన్ అదర్ దెన్ మాయారెడ్డి. హాయ్ మాయా. హాయ్. సో మాయారెడ్డి అనగానే ఇన్ఫ్లుయెన్సర్గా చాలా ఫేమ్ ఉన్న అమ్మాయి, మీ అందరికీ తెలిసిన అమ్మాయి. సో తనతో నా షో జర్నీ విత్ జగదీష్లో ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని ప్లాన్ చేశానండి. అవుట్డోర్లో వైజాగ్లోనే బీచ్ పక్కనే. సో ఇక్కడ ప్లాన్ చేశాను. సో ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతున్నాను. మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ అమ్మాయి చేత డ్యాన్సులు చేయించబోతున్నాను, డైలాగ్స్ చెప్పించబోతున్నాను, అన్నీ చేయబోతున్నాను. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ మాయా. హాయ్ మాయా, సో నిజం చెప్పు, నువ్వు వస్తూ ఉంటే అబ్బాయిల్ని మాయలో పడిపోతున్నారు లేదా? నేను పడేస్తున్నానా, వాళ్ళు పడిపోతున్నారా? నువ్వు పడేస్తున్నావా లేదా తర్వాత విషయం, అంటే వాళ్ళు పడుతున్నారు లేదా నాకు తెలీదా? సో మాయా, చాలా కాలం నుంచి మనం ఇంటర్వ్యూ కోసం అనుకుంటున్నాం. సో ఈరోజు ఇలా కుదిరింది, అవుట్డోర్లో కుదిరింది. ఇప్పటివరకు నువ్వు కొన్ని ఇంటర్వ్యూస్ అయితే చేసావు, కానీ అవుట్డోర్లో ఎప్పుడు చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. సో నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అని. సో మాయా చెప్పు, ఇన్ఫ్లుయెన్సర్గా నీ లైఫ్ బాగుందా? ఇప్పుడు నువ్వు యాక్ట్రెస్ కూడా అయ్యావు, సినిమాలు కూడా చేస్తున్నావు, ఆ లైఫ్ బాగుందా? ఏ లైఫ్ బాగుంది? మనం లీడ్ చేసిన దాన్ని బట్టి ఏ లైఫ్ అయినా సరే బాగానే ఉంటుంది. అది మనం లీడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్. అంటే నా ఉద్దేశం ఇన్ఫ్లుయెన్సర్గా ఎక్కువ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుందా, సినిమా యాక్ట్రెస్గా ఎక్కువ ఇమేజ్ నీకు వస్తుందా? అంటే నేను గుర్తింపు ఇన్ఫ్లుయెన్సర్గా ఏంటంటే మనకి పబ్లిక్, ఇది సోషల్ మీడియా అనేది పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కదా. ఆ ఎంటర్టైన్మెంట్లో మనం ఎక్కువ లీడ్ చేస్తున్న బట్టి మనకి ఫేమ్ అనేది పెరుగుతుంది. సో ఇందులో ప్రమోషన్స్ ద్వారా ఇవన్నీ కూడా బెనిఫిట్స్ బాగుంటుంది. యాక్టర్స్గా అంటే ఇది చేస్తూ అది కూడా ట్రై చేయొచ్చు, అది మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయగలం, లేదు అంటే లేదు. ఇన్స్టాలోకి అడుగుపెట్టి ఎంతకాలం అయింది మాయా? 5 years. 5 years. సో ఇన్స్టాలో నువ్వు ఫస్ట్ చేసిన రీల్ ఏంటి?
ఇన్స్టాలో ఫస్ట్ చేసిన రీల్స్ అని ఏమీ లేదు. జస్ట్ అది నేను పోస్టింగ్ మాత్రమే, పిక్స్ అప్లోడెడ్ మాత్రమే. నేను డైలీ పిక్స్ ఉంటాయి కదా, నేచురల్ పిక్స్ తీసుకుని అప్డేటెడ్ మాత్రమే అప్లోడ్ చేసేదాన్ని. టిక్ టాక్ లో ఎక్కువ ఉండేదాన్ని అంతే. ఆ టైం అంతా టిక్ టాక్ లో స్పెండ్ చేసేదాన్ని. ఆ టిక్ టాక్ లో ఉండేటప్పుడు 1M రీచ్ వచ్చిన తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. 1 మిలియన్ వచ్చిన తర్వాత బ్యాన్ అయిపోయిందా? ఓహో. ఆ తర్వాత అందరూ ఇన్స్టా యూజ్ చేస్తున్నారు. రీల్స్ అప్పుడే అంటే అప్డేటెడ్ వర్షన్ లో రీల్స్ కూడా వస్తున్నాయి కదా, ఆ రీల్స్ వస్తూ అందరూ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేశాను. ఓకే. కాదు, టిక్ టాక్ లో 1 మిలియన్ అంటే యాక్చువల్గా దట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అంటే ఒక అద్భుతమైన ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఒక అద్భుతమైన క్రేజ్ వచ్చినట్టు. సో ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో మరి నీకేం బాధ వేసిందా? ఏడ్చావా? బాధ ఇదా? బాధ వేస్తుంది కాదు, ఏడ్చావా? లేదా? యాక్చువల్లీ ఫస్ట్ 300K ఉండేది టిక్ టాక్ లో. 300K ఉండేటప్పుడు నేను ఒక కంటెంట్ మాత్రమే రాసుకొని చేశాను. లైక్ ఎలా అంటే ఒక అది మన సౌత్ ఇండియాలో 8M వ్యూస్ వచ్చినాయి అనమాట. లైక్స్ 8 మిలియన్స్ లైక్స్ వచ్చినాయి, 80M వ్యూస్ వచ్చినాయి. మన సౌత్ ఇండియాలోనే అది బెస్ట్ టిక్ టాక్ లో నాకు వచ్చిన వర్షన్ వీడియో అయితే. దాంతో 3 days లోనే నేను 1M కి రీచ్ అయ్యాను. 300K నుండి 1M కి రీచ్ అయ్యాను. ఏంటది అంటే నీకు 8 మిలియన్ లైక్స్, 80 మిలియన్ వ్యూస్ వచ్చిన ఆ కంటెంట్ ఏంటి? కంటెంట్ ఏంటంటే ఒక ముసలత్తను ఉంటారు, ముసలత్తను ఏమొచ్చి బెగ్ చేస్తూ ఉంటారు, బెగ్గింగ్ చేస్తున్నప్పుడు బాయ్స్ ని అడిగితే ఇవ్వరు. అలాగే నా దగ్గర కూడా ఆ టైంలో లేవు. బట్ ఆయనకి హెల్ప్ చేసి అనేది ఒక ఇంటెన్షన్ అనేది ఆమె దాంట్లో ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిగా వెళ్ళి అబ్బాయిని అడిగినా సరే రాంగ్ వేలో ఉంటది. అలాగే వేరేలా ట్రై చేసినా అవ్వదు. ఓన్లీ గే క్యారెక్టర్ అయితేనే ఒకళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే తలపోట్ర బాబు ఇప్పుడు వదిలేస్తుంది, ఇచ్చేస్తే వదిలేస్తారు. అంటే ఆమె తినేస్తుంది అని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళు మనీ అయినా ఇస్తారు కదా. ఆ మనీ తీసుకొని హిజ్రాలో యాక్ట్ చేసి ఆ మనీ తీసుకొని ముసలతనికి హెల్ప్ చేస్తాం అనమాట. అది ఆ కంటెంట్ తీసుకుని ఒక స్కిట్ లాంటిది. అది డ్యూరేషన్ ఎంత వచ్చింది? డ్యూరేషన్ 1 minute ఉంటుంది. 1 minute లో చేశారు ఇదంతా. సో అది జనానికి విపరీతంగా నచ్చేసింది. మాయా కాదు, అంటే అది నువ్వు చేసిన తర్వాత నీకు వచ్చిన కామెంట్స్ ఏమొచ్చాయి? కామెంట్స్ అంటే ఆబ్వియస్లీ లేడీస్ కి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఓకే. అది మనం ఇప్పుడు సోషల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవన్నీ లైట్ తీసుకోవాలి. ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వలేనంత వరకే మనం సెక్యూర్. ఓకే. బయటకు వచ్చిన తర్వాత, పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత అది ఎన్ని మాటలు వచ్చినా సరే మనకి అంటే పాజిటివ్ వేలోనే తీసుకోవాలి, నెగిటివ్ వేలో కాదు. అన్ని నెగిటివ్ వేలోనే వస్తాయి, ఎందుకంటే వాళ్ళు కనిపించరు కదా మనకి. కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కనిపించరు. సో అందుకనే మనం వాళ్ళకి కనిపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి పెట్టే రైట్స్ వాళ్ళకి ఉన్నాయి అనుకోవచ్చు. మనం కూడా పాజిటివ్ వేలో థింక్ చేసే రైట్స్ మనకి కూడా ఉన్నాయి కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ అంతే. కాదు, అంటే నువ్వు ఎప్పుడు అంటే సఫర్ అవ్వలేదా? ఎప్పుడు బాధపడలేదా ఆ కామెంట్స్ చూసి? కామెంట్స్ అని కాదు, సిచ్యువేషన్స్ అలాగా బయట రిలేటివ్స్ దగ్గర కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అలా ఫ్రెండ్స్ దగ్గర కానీ నెగిటివ్ కామెంట్స్ అలా వస్తుంటే బాధ వేస్తుంది. బట్ మనం ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నంత వరకు ఆ బాధను తొక్కేస్తుంటుంది కదా, కామన్. సో ఇందాకే నీ ఆఫ్ ద రికార్డ్ అంటే మనం కెమెరా ఆఫ్ చేసి ఉండేటప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నీ ఫ్యాన్ అని చెప్పి, నీ యాటిట్యూడ్ బాగా నచ్చుతుందని చెప్పింది. ఏ నచ్చుతా తనలో అంటే అక్క యాటిట్యూడ్ నచ్చుతుంది నాకని చెప్పింది ఆ అమ్మాయి. ఏంటి యాటిట్యూడ్? ఏంటది యాటిట్యూడ్? నువ్వు కాదా యాటిట్యూడ్ నువ్వు బిల్డప్ చేసుకున్నదా, లేకపోతే ఒక అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఎంతో కొంత షో ఆఫ్ ఉండాలి, లేకపోతే కొంత సెక్యూర్డ్ గా ఉండాలి అన్న దాంతో నువ్వు బిహేవ్ చేస్తుందా? షో ఆఫ్ అంటే ఈ రోజు వాళ్ళు నాతో మాట్లాడరు కదా, అక్క షో ఆఫ్ చేస్తుంది, ఆ వేస్ట్ వదిలేసేయండి అంటారు. మనం లవ్లీగా ట్రీట్ చేసే కొద్ది వాళ్ళు కూడా అవు అనుకుంటూ వస్తారు. ఎలా అనుకుంటూ వస్తారు? అంటే మనం క్యాజువల్ గా తీసుకొని మనం నార్మలే, ఎక్కువ ఫ్యాన్ ఉంది, ఫేమ్ ఉంది అని చెప్పేసి ఓవర్ యాటిట్యూడ్ చేసుకోకుండా మనం ఎదుటి పర్సన్ ని మంచిగా రిసీవ్ చేసుకుంటే ఆపోజిట్ వేలో కూడా అలానే వస్తుంది. సో అది నేను చాలా బాగా బిలీవ్ చేస్తాను అంతే. అంటే యాటిట్యూడ్ అన్నారు కదా, అంటే కొంచెం అగ్రెసివ్ గా ఉంటావా నువ్వేనా? యాటిట్యూడ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం కోపం దగ్గర కోపం చూపించాలి, ప్రేమ దగ్గర ప్రేమ చూపించాలి. అంటే లెవెల్స్ మెయింటైన్ చేసేదాన్నే యాటిట్యూడ్ అంటారు. ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నా సరే అక్కడ మనం యాటిట్యూడ్ చేస్తే ఇగ్నోర్ చేస్తారు తప్పించి దాన్ని యాటిట్యూడ్ అని అనరు. మనం లెవెల్స్ మెయింటైన్ చేసే దాన్ని బట్టే దాన్ని యాటిట్యూడ్ అంటారు అంతే. ఆ లెవెల్స్ మెయింటైన్ చేయడం వల్లే వాళ్ళకి అది నచ్చుతుంది. అంటే సరదా ఉన్నది అంటే సరదా, ఇప్పుడు వేరే కల్చర్ ఉన్న దగ్గర ఆ వేలోకి వెళ్ళిపోతాను, ఇంకా డీసెంట్ ఉన్న దగ్గర డీసెంట్ వేలోకి వెళ్ళిపోతాను. సో అది కాదు, నువ్వు ఫస్ట్ టైం ఇన్స్టాలో పిక్స్ పోస్ట్ చేశానన్నావు కదా,
ఏంటి నీకు పర్సనల్గా ఫోటోగ్రాఫర్ ఎవరు ఉన్నారా? ఎందుకంటే ఆ పిక్స్తో అదరగొడుతూ ఉంటావు ఇన్స్టా మొత్తం. ఎక్కడో ఒక నావ మీద కూర్చుంటావు, దాని మీద ఇలా ఇలా కూర్చొని ఇలా దించుకుంటావు, అలా దించుకుంటావు, రకరకాల పోజెస్ అన్ని కూడా క్యాండిడే. నాకు ఐ మీన్ పర్సనల్ గా ఫోటోగ్రఫీ అనేది ఏం లేదు. మా బ్రదర్ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు. ఆ సర్కిల్లోనే యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. బిఫోర్ నా ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ దగ్గర నాకు క్లిక్ తీయండి అంటే ఓకే జస్ట్ క్యాండిడేట్స్ లైక్ దిస్ క్యాండిడేట్ ఫొటోస్. అందులో బాగా ఎన్నో ఫొటోస్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఫొటోస్ ఇవ్వతాడికి అయిపోయి నా జీవితం అయిపోయింది అనుకుంటారు. బట్ వాళ్ళు తీసిన దానివల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను అనేసి ఐఎమ్ సో హ్యాపీ. మెమరీస్, మంచి మెమరీస్ కూడా వాళ్ళ వల్ల. పిక్స్ తర్వాత అంటే ఇన్స్టాలో రీల్స్ నీకు బాగా పాపులారిటీ తీసుకుని వచ్చిన రీల్ ఏంటి? చెప్పాను కదా, టిక్ టాక్ లో అయితే గే క్యారెక్టర్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ప్రతి రీల్ నాది క్యామ్ తో తీసిన ప్రతి రీల్ కూడా వైరల్ అవుతుంది. రీచ్ కూడా మంచి రీచబుల్ అకౌంట్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఓల్డ్ అకౌంట్ అనేది హ్యాక్ అయిపోయింది. అది 300+ ఉంటుంది సబ్స్క్రైబర్స్. ఇది రీసెంట్ గా 1 year నుంచి స్టార్ట్ చేసా. ఇది 180 అంటే 190 నుంచి అలా అప్ అండ్ డౌన్ అవుతుంది. ఏంటంటే రీచబుల్ అకౌంట్, ఎందుకంటే మంచి కంటెంట్ దింపాలి అనేసి నాకు ఉంటుంది. ఒక వర్స్ట్ అని ఇలా అని అలానే ఏమి ఉండదు. నాకు ప్రొఫెషన్గా ఈ ఫీల్డ్లో నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మంచిగా కనిపించాలి అనేసి ఎడిటింగ్ కానీ ఏదైనా కానీ స్క్రిప్టెడ్ కానీ ఏదైనా సరే మంచి కనిపించాలని చేస్తాను. అప్ అండ్ డౌన్స్ ఎందుకు అవుతున్నాయి అంటే అబ్బాయిలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ అమ్మాయి నన్ను పలకరించదేమో అని మళ్ళీ డ్రాప్ అవుతున్నారా, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు? అలానే ఏం లేదు. ఇప్పుడు మనం యాక్టివ్ గా ఉన్న కొద్ది ఫాలోవర్స్ అనేది వస్తూ ఉంటాయి, మనం అన్యాక్టివ్ గా ఉంటే రాదు. సో అంతే ఇది కూడా. అంటే యాక్చువల్గా యాక్ట్రెస్ అవ్వాలని అనుకున్నావు కదా, నీ యాంబిషన్ అన్నావు కదా ఇందాక. యాక్చువల్గా టిక్ టాక్స్ అనేది ఒక ఫేమ్ కోసం అంటే యాక్చువల్గా ఒక సోషల్ ప్లాట్ఫామ్లో రావాలన్న దాంతో చేస్తావు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు అంటే నీ లైఫ్లో జరిగిన అద్భుతాలు ఏవైనా ఉన్నాయా? లైఫ్లో జరిగిన అద్భుతాలు అంటే ఏ వేలోని? ఎనీథింగ్, అంటే నీ కెరియర్ పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఎనీథింగ్. పర్సనల్ లైఫ్లో అంటే అన్ని డౌన్సే ఉన్నాయి, అప్స్ అనేది ఎప్పుడు నేను చూడలేదు. అండ్ ఈ ప్రొఫెషన్లో కూడా ప్రతిదీ నా కాళ్ళ మీద నేను ఎంచుకుంటున్నా అంతే. అంటే ఒక్కళ్ళ మీద ఆధారపడకుండా నా ప్రొఫెషన్ నేను సరదాగా చేసుకొని అది అర్న్ చేసుకొని అది నా పాకెట్ మనీకి వస్తుంది, అలానే చెప్పాలి. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి లేదు. నేను స్టడీ చేసినప్పుడు డిపెండ్ అయ్యేదాన్ని మా పేరెంట్స్ మీద, వాళ్ళ మీద. సో ఇప్పుడు ఈ ప్రొఫెషన్లోకి దిగిన తర్వాత ఎంజాయ్మెంట్ అలానే ఉంది. ఎంజాయ్ చేస్తున్నా, చిన్నపిల్లగా ఎంజాయ్ చేస్తున్నా, బాగానే ఉంది. అలానే ఈ ప్రొఫెషన్ నాకు ఫుడ్ కూడా పెడుతుంది. ఇది నా కాళ్ళ మీద నేను నించుంటానే చెప్పచ్చు. యాక్చువల్గా స్టడీస్ ఏం చేసావు? స్టడీస్ ఐటీఐ మెకానికల్, డీజిల్ మెకానికల్. అప్రెంటిస్ కూడా అయిపోయింది. ట్రైనింగ్ ఓకే ఫైన్. ఇప్పుడు జాబ్కి ట్రై చేద్దామంటే అవ్వట్లేదు. మేము రెడ్డిస్ కదా, రెడ్డిస్ బంద్. రెడ్డిస్కి ఎందుకు బంద్? ఎగ్జామ్స్ కూడా రాసాం కానీ దాంట్లో ఎందుకు తీసేసారు? రిజర్వేషన్ లేకపోవడం వల్ల రావట్లేదనా నీ ఉద్దేశం? అంతే కదా మరి. ఇంత చదివి ఆల్మోస్ట్ స్టడీస్ లో అందరికి ఈక్వలే ఉండాలి. ఇంకా కారణం ఉంది. యాక్చువల్గా ఇస్తే అమ్మాయి జాబ్ చేస్తూ అక్కడ బిజీ అయిపోద్ది, ఎంటర్టైన్ చేసే వాళ్ళ అబ్బాయిల పరిస్థితి ఏంటని ఇన్స్టాకి వదిలేశారు. నిన్ను ఇన్స్టాలో రీల్స్ చేయమనండి, ఈ అమ్మాయిని సినిమాలు చేయమనండి అని వదిలేశారు. అదే సో ఆ విధంగా వదిలేసి ఉంటారు. కానీ అది కూడా నీకు మంచి చేసింది కదా. ఒకవేళ జాబ్ వచ్చి ఉంటే నిజంగా ఇప్పుడు జాబ్ వచ్చి ఉంటే మార్నింగ్ జాబ్కి వెళ్తావు, ఈవినింగ్ వస్తావు, తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నీ వర్క్స్ ఉంటాయి, ఇంట్లో వర్క్స్ ఉంటాయి. సో ఈ రొటీన్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతావు. కానీ ఇక్కడ ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు నా ఎదురుగానే ఒక 10 మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి నేను పలకరించారు. సో ఒక ఫేమ్ వస్తూ ఉంది, దాంతోపాటు ఒక ఇన్కమ్ వస్తూ ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు ఉన్నావు, నీ చేత చాలామంది బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేయించుకుంటూ ఉన్నారు. సో ఈ లైఫ్ అనే దాన్ని మిస్ అయ్యేదాను కదా, నిజంగా చెప్పు. యాక్చువల్లీ మిస్ అవుతాం కానీ ఫర్దర్ ఫ్యూచర్ లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది క్యారీ చేయలేం కదా. ఇప్పుడు అంటే మెయింటైన్ చేయగలం. ఐ మీన్ ఇప్పుడు ఆ జాబ్ కి ఎందుకు బాధపడుతున్నాము అని అంటే ఆ జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అవుతుంది. నేను ముసల్దాన్ని అయిపోయి కర్ర పట్టుకున్నా సరే అది సెటిల్డ్. ఇది ఏంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి, అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటే లాస్ట్ కి సక్సెస్ ఆర్ అన్సక్సెస్ అనేది మనకు తెలియదు కదా. సో అది అనేది మనకి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి.
మాయా ముసలిది అయిపోయినా కూడా ఇలాగే ఉంటుందా? మాయ చేస్తుందా? ఆబ్వియస్లీ మాయా యంగ్, అదే ఐ మీన్ ముసలిది ఏజ్ అయిపోయినా సరే క్యూట్ గానే ఉంటది. ఓకే. ఏంటి టాటూస్ ఏంటి? ఇది టాటూ స్టోరీ ఏంటి? ఇది త్రిశూలం వేయించావు దేనికోసం? అది నా సోల్. నాకు శివుడు ఎక్కువ ఇష్టం. ఓ అవునా? నేను ఎక్కువ నమ్ముతాను, అందుకే శివుడు టాటూ. ఇదేంటి ఈ టాటూ? ఇది నా టిక్ టాక్ ఐడి. ఇది నా పేరు ఐడినా? నా పేరు మీద ఉంటది. ఇది ఫోటోగ్రాఫ్ చేస్తాం. ఇది జస్ట్ లవ్ సింబల్ ప్రమోషన్. ఇక్కడ ఐ ఉంటది, శివుడు కన్ను. ఓకే. టాటూస్ 4 ఇంకేమన్నా? 7. అది కూడా టాటూనా? టాటూనే. 7 ఎందుకు వేయించుకున్నావు? ఏంటి 7 లక్కీ నెంబరా? 7 ఫస్ట్ నుంచి లక్కీ నెంబర్, బట్ అందులోనే BTS ఫ్యాన్ నేను. ఆ BTS కూడా 7 నెంబర్. ఆల్ ఆఫ్ ది BTS ఫ్యాన్స్ ఆర్మీ హియర్. కాదు, BTS ఫ్యాన్స్ గాజువాక అధ్యక్షురాలు, వైజాగ్ అధ్యక్షురాలువా? అమ్మో, నాకన్నా చాలా మంది ఉన్నారు బయట. ఏ అభిమానులు ఉన్నారా? ఎందుకు BTS ఫ్యాన్ ఎందుకు అయ్యో? BTS ఫ్యాన్ ఏమంటే వోకల్ లైన్స్ బాగుంటాయి. ఓకే. వాళ్ళ లిరిక్స్ మనకి అర్థం కాకపోయినా సరే వినడానికి బాగుంటాయి. ఓకే. ఆ ఇంగ్లీష్ ఇప్పుడు మనకి తెలుగు కూడా అంత అర్థం కాదు, మనం అర్థం చేసుకుంటేనే కదా అర్థమైంది. అదే ఏ లాంగ్వేజ్, అందులో సాంగ్స్ అనేది మనకి భాష అర్థం అవసరం లేదు, ఆ గొంతు వింటే చాలు ఉండిపోతాం కదా. అది సేమ్ అలానే కృష్ణుడు కూడా పాడడు, జస్ట్ వాయిస్తాడు అంతే. దానికి మనం ఎలా మైకమైపోతామో, మాయలో పడిపోతామో. రావంతో మాయ ఎలా చేస్తాడో అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా అలానే చేస్తారు. నువ్వు అలా చేస్తున్నావేమో. నేనా? నేను చేశానంటే అయితే అందరూ అయిపోతారు, నేను మాయ చేస్తాను. కాదు, నిజం చెప్పు, ఎంతమంది అబ్బాయిలు నేను ప్రపోజ్ చేసి ఉంటారు? చాలా అమ్మాయిని కాబట్టి చాలా మంది చేస్తారు. అమ్మాయి కాబట్టి కాదు, అంటే వేరే వాళ్ళకి నీకు తేడా ఉంది కాబట్టి అడుగుతున్నా. చాలా మంది చేశారా? ఎంతమంది? రఫ్గా ఫిగర్. రఫ్గా అంటే చెప్పలేను, చాలా మంది చేశారు. అంటే మనం ఏమైనా కౌంట్ చేసుకుంటామా? ఏమో, కొంతమంది ఇంతమంది 100 మంది నా వెనక పడ్డారు, లేకపోతే 1000 మంది నా వెనక. అలా ఏం లేదు, నేను అమ్మాయినే కాబట్టి అబ్బాయిలు లవ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇందులో మాయారెడ్డి వీడియోస్ చేస్తానని చెప్పేసి ఇంకా ఎక్కువ లవ్ చేస్తూనే ఉంటారు, ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. మరి ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంటది, నవ్వుకుంటాను. లైక్ మా ఫ్రెండ్స్ నేను కూడా బాగానే ప్రపోజ్ చేస్తున్నాడు ఇదని నవ్వుకుంటాం, కానీ ఫ్యూచర్ లో వర్కౌట్ అవ్వదు కదా అని చెప్పేసి చేయాలని ఇప్పుడు అనిపించలేదా? లేదు, ఎప్పుడు అనిపించలేదు. మాయా, ఎప్పుడు నవ్వుతూ ఉంటావా నువ్వు? నవ్వుతూ ఉంటావు. సో ఈ నవ్వు వెనుక ఒక విషాదం కూడా ఉంది కదా? ఏంటి ఆ విషాదం? ఏంటి ఆ విషాదం అంటే ఉంటాయి కదా మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఏదైనా సపోర్టివ్ లేకపోవడం కానీ, పాస్ట్ ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఉంటది. అవునవును. కొంచెం మనం తీసుకోలేని సిచ్యువేషన్స్ మనకి వచ్చినప్పుడు, మనం ఎదుర్కోలేనప్పుడు మనం ఏం చేయలేం కదా, అవే మనకి పాస్ట్ గుచ్చుతూ ఉంటాయి అన్నమాట. మీ పేరెంట్స్ ఏం చేస్తారు మాయా? డాడీకి లారీస్ ఉన్నాయి, అవి చూసుకుంటారు. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. ఒకదానివా? సిస్టర్ ఉంది. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి? చిన్న అమ్మాయి. ఓకే. తను కూడా రీల్స్ అవి చేయదు, జస్ట్ చూసి నాకు సపోర్ట్ చేస్తారు, లైక్స్ కొడుతుంది. ఎవరైనా కామెంట్స్ వస్తే అక్క కామెంట్స్ వచ్చినాయి అక్క డిలీట్ చేయి అంటే నేను డిలీట్ చేయను, అలానే ఉంచుతాను నవ్వుకుంటా. అవునా? ఎంత వర్స్ట్ కామెంట్ అయినా కూడా డిలీట్ చేయవా? డిలీట్ చేయను. ఓ, ఆ కరేజ్ ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో పెట్టేశారు అని చెప్పేసి నేను చూస్తాను అంతే, ఎలా వచ్చినాయా ఓకేలే అనేసి అనుకుంటా. ట్రోల్స్ వచ్చినా సరే నవ్వుకుంటా నేను. చాలా మంది ట్రోల్స్ వస్తే ఎందుకు అనుకుంటారు, కానీ ట్రోల్స్ వస్తూ ఉంటే మనకి అంటే పక్క వాళ్ళవే చూసే కన్నా మనం కూడా ఇలా చేసాడేంటి ట్రోల్, అలా ఉందా అయితే అని చెప్పేసి మనకి అంటే పాజిటివ్ వేలో తీసుకుంటే బాగానే ఉంటుంది. ట్రోల్స్ కూడా నా మీద వచ్చినవి కూడా నచ్చుతాయి, అంటే అంత ఎక్కువ రాలేదు. నేను ఒకసారి ఇక్కడే తెనేటి పార్క్ దగ్గర యాసిడ్ది రోల్ చేశాను నా ఫ్రెండ్స్తో, అదే ట్రోల్స్ రన్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పటికి. ఆ ట్రోల్స్ నా ఫ్రెండ్స్ పంపించినప్పుడు చూస్తూ ఉండి నవ్వుకుంటాను నేనే. ఇంకోటి, ట్రోల్స్ చేశారు అంటే నేను అంటే గుర్తిస్తున్నారు, గుర్తింపు ఎక్కువ వస్తుందని కూడా అనుకోవచ్చు కదా పాజిటివ్గా, అంతే కదా? మేబీ ట్రోల్స్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేయరు కదా, వాళ్ళకి అవతల వారికి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అమ్మాయిలు లేకపోతే ఇంకో విధంగా ఉన్నారు అంటే ఒక పర్టికులర్గా ఒక విశేషం లేకపోతే ఒక ఎక్స్ట్రా క్వాలిటీ ఏదో ఉంది అన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు చేస్తారు ట్రోల్స్.
అంతే కదా, ఆ విధంగా కూడా నీకు పాజిటివ్గా అంటే నీకు మైలేజ్ బాగా వస్తున్నట్టు భావించవచ్చేమో. అంటే ట్రోల్స్ అంటే నెగిటివ్ రాలేదు నాకు ఎప్పుడు, పాజిటివ్ అంటే ఒకళ్ళు నవ్వుకునేది జస్ట్ అంటే నేను కూడా నవ్వుకుంటాను, అంత వల్గర్ గా రాలేదు. కొందరు చాలా మట్టుగా వల్గర్ గానే వస్తాయి, అవి కూడా చూస్తాను. నావి ఏమైనా వస్తాయా ట్రోల్స్ చూద్దాం అంటే నావి ఎక్కువ రావు. నా ఒక్క వీడియోనే ఎప్పుడో ఒక నిబ్బి లాగా చేసినప్పుడు అప్పుడు ఒకటి వచ్చింది, అదే రివైండ్ అవుతే నా ఫ్రెండ్స్ షేర్ చేసినప్పుడు అది కూడా పాజిటివ్ వేనే, నెగిటివ్ వే రాలేదు ఎప్పుడు కూడా, నవ్వుకుంటాను అది. కాదు యాక్చువల్గా నువ్వు అంటే ఇన్స్టా రీల్స్ కోసం దానికోసం నీ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటావు, అట్ ద సేమ్ టైం నీకు అంటే మగవాళ్ళే అబ్బాయిలే ఎక్కువ మంది ఫ్రెండ్స్ కదా, బాయ్ ఫ్రెండ్స్ అంటలేదు, బాయ్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ ఎక్కువ, బాయ్ ఫ్రెండ్స్ కాదు. సో బాయ్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం, సో అది ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా? చేశారు, ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. బట్ వాళ్ళకి నేను చెప్పాను, అమ్మాయిలు ఉన్నదే చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి లొకేషన్ అనేది షేర్ చేస్తా, ఎవరితో వెళ్తున్నాను అనేది ముందుగానే ఇంటిమేషన్. లొకేషన్ షేర్ చేసావు లేదా? నేను చెప్పాను. ఇప్పటికి మా సిస్టర్ ఏమందంటే, లేదు జగదీష్ గారు ఉన్నారు కదా ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆయన వెళ్తున్నాను అని అంటే, సరే ఆయన ఎవరు నీకు ఇప్పుడు వరకు తెలియదు కదా, ఇప్పుడు వరకు పరిచయం లేదు కదా, నీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళంటే ఇక ముగ్గురు వచ్చారు నా వెనకాల, తింటున్నా చూసారు. ఈ అమ్మాయి అబద్ధాలు చెప్తుందండి, ఏమికి నాకు ఫోన్ లో చాలా పరిచయం ఉంది. అందుకనే బాడీ గార్డ్స్ తీసుకుని వచ్చా, చూసారు కదా ఎంత ఎత్తు. సో సెక్యూరిటీ పర్పస్ మీద. ఓకే, అంటే ఫ్రెండ్స్ లేదు ఉండాలి అది యాక్చువల్గా. అంటే ఇంట్లో వాళ్ళ కేరింగ్, సో ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు కన్విన్స్ అయ్యారా? ఎందుకంటే నేను ఒక్కదాన్ని అనేది బయటికి వెళ్ళాను, నా ఫ్రెండ్స్ దగ్గర కోసం, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను అవుట్ వెళ్తా, ఎక్కడికైనా వెళ్ళాలి వస్తే వాళ్ళు కూడా నాతో టైం స్పెండ్ చేస్తారు, ఎంత టైం అయినా సరే ఇలానే వెయిట్ చేస్తారు. ఎక్కువ టైర్డ్ అయినట్టు కానీ, అంటే నేను ఎక్కువ ప్రెషర్ వాళ్ళ మీద పెడుతున్నట్టు కానీ అలా ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చి, వాళ్ళు కూడా నాతో పాటు వచ్చి నన్ను ఇంటికి డ్రాప్, ఏ టైం అయినా సరే ఇంటికి డ్రాప్ చేసినంత వరకు నాతో ఉంటారు. సో అందుకనే నేను బాయ్స్ ని సెక్యూర్ గా ఉంచుకుంటా, అలా అని వర్కర్స్ అని కాదు, జస్ట్ సెక్యూర్. అండ్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లానే, మన ఫ్యామిలీ మెంబర్స్ లో అంటే మీన్ మా దాంట్లో బ్రదర్స్ అనేది లేరు కదా, సిస్టర్ నేనే కదా. సో ఆ వేలో నాకు వీళ్ళందరూ కూడా ఒక మా ఇంటి సభ్యుడుగా యాక్సెప్టెడ్ అనమాట. అమ్మాయిలు అయితే రాలేరు కదా ఆ టైంలో, ఏ టైంలో అయినా సరే రాలేరు. ఆ ఫ్రెండ్షిప్ ఒక సెన్స్ అనేది ఉండదు వాళ్ళకి, ఒక బాండింగ్ అని కానీ ఏదో టైం పాస్ కన్నట్టు ఉంటారు. అందుకే నేను నమ్మను లేడీస్ దాంట్లో ఫ్రెండ్షిప్ అనేది నమ్మను. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ నమ్మవా? ఏం లేదు, మామూలుగా ఏమనంటే గొడవలు అంటే కదా. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఎందుకు నమ్మవు అంటే ఎప్పుడు అందం మీద ఏదైనా డిస్కషన్ వస్తుందనా, నేను అందంగా ఉంటానంటే నేను అందంగా ఉంటానని చెప్పి అట్లాగే ఉంటుందనా? మనకి ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళు ఉంటే అమ్మాయిలు మనకే మంచిది, వాళ్ళ బ్యాచ్ అంతా అందంగా ఉంటారు బాబు, అంటే నీట్ గా లగ్జరీగా తిరుగుతుంది, లగ్జరీ ప్లేస్ లో ఉంటుంది ఇదని అనుకుంటారు. బ్యూటీ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఉండే టైం బట్టి, వాళ్ళు ఉండే బాండ్ బట్టి మనం తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలంటారు కదా. నేను రిసీవ్ చేసుకున్న అమ్మాయిల్లో అయితే ఎవరు అలా లేరు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా బాయ్స్ ఎక్కువ ఫ్రెండ్స్, ఎంత జాయల్గా ఉన్నా సరే, ఎన్ని మాటలు అనుకున్నా సరే, ఎంత ఫన్నీగా మాట్లాడుకున్నా సరే బాయ్స్. సో ఈ థంబ్నెయిల్ గా పెట్టుకోవచ్చు, మాయారెడ్డి అమ్మాయిలకి దూరంగా ఉంటది, అబ్బాయిలకి దగ్గరగా ఉంటది. అవునా? అలానా? థంబ్నెయిల్ గా పెట్టుకోవచ్చు. కామెంట్స్ ఇంకా అలానే కాదు మాయా. అంటే యాక్చువల్గా నేను ఇందాకలా నీ నవ్వు వెనక విషాదం ఉంది అని అన్నది దేనికోసం అంటే యాక్చువల్గా నువ్వు అంతకుముందు కూడా వద్దన్నావు అంటే ఈ టాపిక్, కానీ నీ ఫ్యాన్స్గా చాలామంది అడుగుతూ ఉంటారు, తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ ఏంటి లవ్ ఫెయిల్యూర్ ఏదో ఉందంట, ఏంటది? లవ్ ఫెయిల్యూర్ అంటే అందరికీ ఉంటుంది, బట్ నాది ఏంటంటే మరీ గుచ్చినట్టు ఉంటుంది అనమాట. లైక్ అది తీసుకోలేను ఎప్పటికీ, అది లైక్ కావాలని చేసిందో తెలీదు, కావాలని ప్లాన్డ్గా జరిగిందో తెలీదు, అలా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అబ్బాయి మోసం చేస్తే ఓకే, ఫ్యామిలీ అంతా రౌండ్ అప్ చేసి మోసం చేసేది ఒకలా ఉంటది కదా. సో అలా అనమాట. ఏంటి ఒక్కసారి ఏంటంటే ఏం లేదు, జస్ట్ అంటే అంతే. అలా కాదు అంటే నాకు అర్థం కాలేదు, అంటే విషయం ఏంటంటే నువ్వు ఒక అబ్బాయి అమ్మాయి నువ్వు లవ్ లో ఉన్నారు, ఇద్దరు లవ్ లో ఉన్నారు, ఆ అబ్బాయి ప్రపోజ్ చేశాడా, నువ్వు ప్రపోజ్ చేసావా?
లేదు, ఇద్దరికి అలా ఏం లేదు, ఇద్దరం యాక్సెప్టబుల్ అన్నట్టు ఉంది. ఓకే, క్లాస్మేటా తను? లేదు, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్. సరే, ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కడ పరిచయం అయ్యారు, సరే అట్రాక్షన్తోని లేకపోతే లవ్ నిజంగా పుట్టుండొచ్చు, సో యాక్సెప్ట్ చేశారు. అంటే యాక్చువల్గా అంటే లవ్ స్టోరీస్, బ్రేకప్ లవ్ స్టోరీస్లోని అబ్బాయి మోసం చేశాడని అమ్మాయి వాళ్ళు, అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయి అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఫ్యామిలీ మొత్తం మోసం చేసింది, ఏంటది నాకు అర్థం కాదు. అది అంటే సినిమా స్టోరీకి పనికొస్తుంది. అదేం లేదు, సారీ, అంటే నీ బాధను తగ్గించడం కాదు కానీ అలా అని కాదు, అప్పుడు అంతే బాధ ఏం లేదు, జస్ట్ నార్మల్ అవన్నీ. అబ్బాయి మోసం చేశాడని ఎప్పుడు అంటామంటే, అబ్బాయి నమ్మించి చెప్పి లవ్ దింపి మోసం చేశాడని ఒక అంటాం. ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసేసి, వాళ్ళ ఫ్యామిలీ కూడా మన మనిషి అన్నట్టు కలిపేసుకొని ఇలా అలా అలా అని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ఫ్యూచర్లో ఇలా ఉండాలంటే ఇలా చేసుకోవాలి అలా అలా అని కొన్ని ప్లానెడ్గా కొన్ని చెప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే నిజంగానే అనేసి, లవ్ అనేది నిజం అనేసి మనం యాక్సెప్ట్ చేస్తాం. సో లాస్ట్కి ఎవరో తెలీదు అని అనేటప్పుడు ఏమవుతుందంటే, ఏంటి ఇంతలాగా ట్రాప్ కట్ చేసి తిప్పేశారు అన్నట్టు ఉంటుంది. ఎందుకన్నారు ఎవరో తెలియదు అంటే? నువ్వు ఎవరో తెలియదు అన్నారు వాళ్ళు? తెలీదని కాదు, అంటే అక్కడ సిమ్టమ్స్ అన్నీ అలానే ఉన్నాయి క్రియేట్ చేసుకునేవన్నీ. సడన్గా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేనే ఏదో ట్రాప్ చేసినట్టు అలాంటివి జరుగుతాయి కదా. సో కాదు, ఆ అబ్బాయి అట్లాగా అన్నారా, నువ్వే నన్ను ట్రాప్ చేసావు, నాకు అంత ఇంట్రెస్ట్ లేని? అలాని కాదు, ఇద్దరికి మేబీ ఎలా వచ్చింది, ఫ్యామిలీ వాళ్ళు అన్నారా? పోనీ ఫ్యామిలీస్ అంటే మరి నాకు అది కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నీతో అట్లాగే అన్నారా? ఫ్యామిలీ మెంబర్స్ అంతా అలానే అన్నారు. ఓకే, సో ఇది ఎంతకాలం అయింది? 2 years అయిపోయింది. 2 years. సో అదొక అంటే ఒక బాధాకరమైన సిచ్యుయేషన్. అప్పుడు తీసుకోలేని సిచ్యువేషన్, మళ్ళీ లవ్ చేయకూడదు అనిపించింది. ఓకే, నమ్మకూడదు ఇంకా ఎవరిని, నమ్మకూడదు అనిపించిందా? ఓకే, కాదు తర్వాత అబ్బాయిని ఎప్పుడైనా అంటే అనుకోకుండా మీట్ అవ్వడం, కలవడం ఇలాంటివి ఏం జరిగాయా? నేను ఎప్పుడు కలవాలనేసి నాకు ఎప్పుడు అయితే ఆ ఇంటెన్షన్ లేదు. కాకపోతే తనే నాకు డిస్టర్బ్ చేసేయడం అలాంటివి చేశారనమాట. నేను సుందరం మాస్టర్ మూవీ చేసినప్పుడు నాకు షెడ్యూల్ ఒక 2-3 hours ఖాళీ ఉండేది అంతే. ఆ టైంలో డిస్టర్బ్ చేసి, వీడియో కాల్స్ చేసి డిస్టర్బ్ చేసి, వేరే అమ్మాయిలతో ఉండేటప్పుడు ఫోన్స్ చేయడం, వేరే అమ్మాయిలతో ఉండేటప్పుడు వీడియో కాల్స్ చేయడం, ఇలాంటివన్నీ చేసి నాకు అంటే నాకు ఏదో మైండ్ డిస్టర్బ్ చేయడానికి అనిపించింది. ఇంకా అలాగే ఉన్నా అంతే. అవన్నీ చూసిన తర్వాత రియలైజ్ అయ్యాను, నేను అనవసరంగా నేనే వర్స్ట్ ఫ్యామిలీని ఎంచుకున్నాను అనిపించింది. వర్స్ట్ పర్సన్ ఎంచుకున్నా తప్పులేదు, కానీ ఫ్యామిలీనే వర్స్ట్ ఎంచుకునేటప్పుడు మనం ఏం చేయలేం. సో అంతే. సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఎవరు అబ్బాయిలను ఎవరిని లవ్ చేయకూడదు అన్నది నేర్చుకున్నావు? చూస్తాను, అబ్బాయిలు ప్రపోజ్ చేసే చూస్తాను, నవ్వొస్తుంది, నమ్మాలనిపిస్తుంది. కానీ మనం ఒక్కటి దిగినప్పుడు మళ్ళీ ఏమవుతుందో ఫ్యూచర్లో అనేది, నేను మళ్ళీ నా ఫ్యామిలీకి తీసుకెళ్ళాలి, మళ్ళీ నా ఫ్యామిలీ నుంచి డిస్టర్బెన్స్ రావాలి అనేది నాకు లేదు. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు అనే చెప్తాను. యాక్చువల్గా బ్రేకప్ అయినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? మీ ఫాదర్ కానీ మదర్ కానీ? మా ఫ్యామిలీకి అసలు ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ అనేసి అంటే ఆ టాపిక్ తీసుకురాకూడదు. బట్ 100% చెప్తాను, నాకు క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉంది. ఉంది, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అండ్ 100% నేను జై జగన్ అన్నా, నేను పాలిటిక్స్ తీసుకురాదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఆబ్వియస్లీ నేను జై జగన్ అని కాదు, కానీ ఎవరు మంచి చేస్తే వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా. బట్ ఏది త్రివిక్రమ్ గారు ఏ సినిమా, మహేష్ బాబు సినిమాలోనే మా క్యాష్ ఫీలింగ్ కొంచెం ఎక్కువే అన్నట్టు ఒక అమ్మాయి డైలాగ్ ఉంటుంది కదా, అలాగా. ఏమో, నేను డైలాగ్లు కొట్టాను, కానీ నాకు ఫస్ట్ నుంచి నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. తను ఇంటర్ క్యాస్ట్ నాకు తర్వాత తెలిసింది ఇంటర్ క్యాస్ట్ అని. అండ్ మీ క్యాస్ట్ అబ్బాయి అని నేను అంటే అలా నేను క్యాస్ట్ చూసి లవ్ చేయలేదు, నేను క్యాస్ట్ గురించి అడగలేదు. తర్వాత ఇంటర్ క్యాస్ట్ అని తెలిసింది, అప్పుడు లైట్ తీసుకున్నా, ఇంకా వేస్ట్ ఇంకా అని చెప్పేసి. ఓకే, సో అంటే ఇంట్లో వాళ్ళు ఆ తర్వాత ఇంకెప్పుడైనా అంటే యాక్చువల్గా ఇంట్లో ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్గా ఉండాలని అనుకుంటారు కదా ఎవరైనా, ఏ పేరెంట్స్ అయినా. పిల్లలు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అమ్మాయి మీద ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ఒక పెళ్లి చేసి పంపించే వరకు, ఒక మంచి వ్యక్తి మంచి కుటుంబం చేతిలో పెట్టే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా అని. సో వాళ్ళకి ఆ సఫరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నువ్వు అన్నావు ఆ టైంలో మా వాళ్ళకు డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ అబ్బాయిలతో నువ్వు ఇలాగ అంటే ఇప్పుడు నీ వర్క్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ వాళ్ళని అబ్జెక్ట్ చేయలేదా?
ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా నా మీద ట్రస్ట్ అనేది ఉంది. ఎందుకంటే నేను రాంగ్ వేలో వెళ్ళను అనే సంగతి వాళ్ళకి తెలుసు. అండ్ నేను లీడ్ చేసే విధానం కూడా వాళ్ళు చూశారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా 100% వాళ్ళకి కూడా నమ్మకం ఉంది. నేను బయటకి సెక్యూర్గా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళతోనే వస్తాను అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సెక్యూర్గా ఎంతవరకు నా లిమిట్స్ నాకు ఉన్నాయి. ఎవరు బయట వాళ్ళు అబ్బాయి వచ్చారు అని అంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫీలింగ్స్ అమ్మాయిల మీద వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ వస్తారు. మనకు అనేది కంట్రోలైజేషన్ మనకు ఉంటుంది కదా, అది మనం లీడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆ లీడ్నెస్ నా దగ్గర ఉంది కాబట్టి మా ఫ్యామిలీని అందరినీ కూడా ఓకే ఈ వే వరకు బాగుంది, పర్లేదు, ఫ్రీడమ్ ఇవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు, వాళ్ళు ఇచ్చారు. ఓకే. సో ఈ ఫ్రీడమ్ తర్వాత రేపు పొద్దున మ్యారేజ్ ఇలాంటివి అంటే ఇప్పుడు లవ్ మీద అయితే నమ్మకం లేదన్నా, మ్యారేజ్ మీద నమ్మకం ఉందా? మ్యారేజ్ వచ్చినప్పుడు చేసుకుంటా. కాదు ఉందా? ఉంది. ఓకే. నాకు మ్యారేజ్ మీద ఒపీనియన్ ఉంది. ఏంటి ఒపీనియన్? మాయారెడ్డికి మ్యారేజ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి. మ్యారేజా? చేసుకోవాలి, మంచి అబ్బాయిని చేసుకోవాలి, ఎంత ఎత్తు ఉండాలి, నాకన్నా ఇలా చూడాలి. అంటే కాదు, ఇద్దరు మహేష్ బాబులు ఉండాలా? చేసుకుంటాను హైట్. ఎందుకంటే ఇంట్లోని యాక్సెప్ట్ హైట్ ఉండాలి, అబ్బాయి మంచి హైట్ ఉండాలి, మంచిగా మెయింటైన్ చేయాలి, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అయితే పిల్లలు కూడా ఉండాలి. అమ్మో చాలా బాగుంటది లైఫ్. ఉండాలా? మరి ఉండద్దా? పెళ్ళి అయిన తర్వాత మీకు పిల్లలు ఉండాలని కోరిక కాదు, పిల్లలున్న అబ్బాయిని పిల్లలున్న అబ్బాయిని కాదు, లైఫ్ ఇలా లీడ్ చేయాలి. నాకంటే ఒక హస్బెండ్ ఉండాలి, నాకు తర్వాత వచ్చే బాగున్నా పిల్లలు కాదు. ఒకవేళ మ్యారేజ్ అయింది అని అనుకో, ఇప్పుడు ఇన్స్టా ఇవన్నీ వదిలేస్తావా? వాడి జీవితం నాశనం అయిపోద్ది, కంపల్సరీ నాశనం అయిపోద్ది. రోజు బీర్ షాప్ కి వెళ్ళి ఏడుస్తూనే ఉంటాడు. ఏంటి ఏం చేస్తావు? అంటే ఏ విధంగా నాశనం అయిపోద్ది మొత్తం? ఎలా అంటే ఆబ్వియస్లీ నేను చైల్డిష్, యాంగ్రీ పర్సన్ అండ్ చాలా అగ్రెసివ్ అండ్ లవ్లీ పర్సన్ అండ్ రొమాంటిక్ పర్సన్. అన్ని మ్యూచువల్ ఉన్న అమ్మాయిని మెయింటైన్ చేయడం అనేది కష్టం. అంటే మనీతోని ఇది అని నేను చెప్పను, బట్ తన మెంటాలిటీ నా మెంటాలిటీకి ఈక్వల్ అవ్వాలి. సాడ్నెస్ ఉంటుంది, లవ్లీనెస్ ఉంటుంది, రొమాంటిక్ అన్నీ ఉంటుంది, కానీ అన్ని అబ్బాయి అమర్చుకోవాలంటే నన్ను మెయింటైన్ చేయాలి, మంచిగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మామూలు అమ్మాయిలు మెయింటైన్ చేయడం కష్టం అయిపోతుంది, కష్టమే. ఓకే, ఆ విధంగా పాపం నా జీవితం నేనే నాశనం చేసుకున్నాను దేవుడా అని ఏడుస్తాడు. కంపల్సరీ ఏడుస్తాడా? కంపల్సరీ ఏడుస్తావు. ఆ కెమెరాకి చెప్తున్నాను, ఇది వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది. కాదు, నేను ఒకసారి విన్నాను, యాక్చువల్గా నీకు బ్రేకప్ అయిన తర్వాత ఆ అబ్బాయిని చంపేయాలి, పొడవాలి అన్నంత కోపం కూడా వచ్చిందంట. ఆబ్వియస్లీ ప్రతి లవ్ చేసిన ప్రతి పర్సన్ కి అది ఉంటది, ఇంటెన్షన్ ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. నాకనే కాదు ఎవరికైనా ఉంటది, కానీ దేవుడు మనకు ఆ వరం ఇవ్వలే కదా, ఒక బాణం ఇచ్చుంటే అని కొట్టేదాన్ని, గుండెలో దడ 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 అంటది. కాదు, నీకు ఈజీ ఎలా వచ్చింది? ఎందుకంటే నువ్వు యాక్టింగ్ అంటే నువ్వు మామూలుగా బిహేవ్ చేసినా కూడా ఒక యాక్ట్రెస్ లాగా, అంటే ఐ మీన్ చాలా ఈజీతో చేస్తున్నావు కదా. చిన్నప్పటి నుంచి ఏంటి ఇలాగేనా? చిన్నప్పటి నుంచి నవ్వుతూ ఎలా ఫన్నీగా ఉండమని మమ్మీ అలా చెప్తూనే ఇంట్లో ఫ్రీగా ఉంటుండే, బయట కూడా ఫ్రీగా ఉండి నాకు ఇంకా ఫ్రీగా ఉండే బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా సరే నవ్వుతూ ఉండడమే ఎక్కువ ఇష్టం. నాకు సాడ్నెస్ ఉండే దగ్గర నాకు ఉండబుద్ధి కాదు. నాకు ఎవరైనా ఏడుస్తున్నారంటే చూస్తాను, నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నారు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ ఏడుస్తే అయితే నీకు ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను. ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడే నాకు ఉండాలనిపిస్తుంది. సో నేను అక్కడ టైం స్పెండ్ చేస్తాను. ఓకే, యాక్చువల్గా నీకు హ్యాపీనెస్ ఏ సమయాల్లో కలుగుతూ ఉంటుంది? ఏ సమయంలో అంటే ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు, మనతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా జోయల్గా మైండ్ సెట్ ఉండి ఈక్వల్ అంటే ఫ్రీ మైండ్తో ఉంటారు కదా, అంటే మనసులో ఏదో పెట్టుకోకుండా ఫ్రీగా నవ్వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాను. మళ్ళీ కొంచెం కామెడీ సీన్స్ ఎక్కువ, నా లైఫ్ ఎక్కువ కామెడీకే యూజ్ చేస్తాను. ఎంత సీరియస్ మ్యాటర్ వచ్చినా సరే కామెడీ. నా దాంట్లో ఒక రీల్ ఉంటుంది, ఆఖరికి చనిపోయింది కూడా రీల్ తీసుకొని, ఆ ఏడుస్తున్నది కూడా రీల్ క్లిప్ తీసుకొని అది నేను యూజ్ చేసుకున్నా రీల్లో. అవునా? ఒక రీల్ ఉంటుంది, బండి మీద నుంచి మా అమ్మమ్మని తీసుకుని వెళ్తాను, పడిపోయినట్టు సౌండ్ పెడతాను. అక్కడ నేను వెళ్ళిన ఫనరల్ జరుగుతుంది కదా, ఫనరల్ దగ్గరికి వెళ్ళినప్పుడు
ఏంటి అక్కడ ఏడుస్తారు కదా, ఆ ఆడియో క్లిప్ కూడా తీసుకుని, ఆడియో క్లిప్ తీసుకొని అది యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అంతే. అంత ఫన్గా తీసుకుంటాను ఏదైనా సరే. నాకు ఏడుపు వచ్చిందంటే ఎంతో బాధ వస్తే గానీ ఏడుపు రాదు. నాకు ఎక్కువ హ్యాపీనెస్ తోనే ఎక్కువ స్మైల్ ఇవ్వాలి అని అనుకుంటాను. నాకు ఏడుపు వచ్చిందంటే ఎంతో బాధపడితే గానీ ఏడుపు రాదు. యాక్చువల్గా రీల్ ఇప్పుడు ఇన్స్టాల్ ఉందా? ఉందా? సో నేను మా ఆడియన్స్కి చూపిస్తాను ఆ రీల్. నేను మీకు పంపిస్తాను. ఓకే. కాదు సరే, అంటే యాక్చువల్గా నీ బ్రేకప్ స్టోరీ అయిన తర్వాత అంటే ఫోకస్ మొత్తం దీని మీద పెట్టావా? రీల్స్ మీద, దాని మీదనా? ముందు కూడా యాక్చువల్లీ లవ్ ముందే నేను టిక్టాక్స్ ఇవన్నీ స్టార్ట్ చేశాను. అది ఒక లైట్ ఒక పేపర్ అంతే. అది ఒక తీసి పక్కన పెట్టేశాను. నా లైఫ్ మళ్ళీ నేను లీడ్ చేస్తాను. ఎందుకంటే లవ్ లో ఉండేటప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే తనకి నచ్చలేదు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని మనము ఒక ఫ్యామిలీకి కొంచెం డిపెండ్ అయ్యి, సరే తనకి ఇవ్వకపోయినా సరే ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి కొంచెం లిమిట్స్ లో చేసేదాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యామిలీ వరస్ట్ అని ఎప్పుడైతే తెలిసిందో ఆ పేపర్ చింపేసి పక్కన పెట్టేసి ముందు లైఫ్ నా లైఫ్ ఎలా ఉండేదో అలాగే లీడ్ చేస్తాను. వేరే బుక్ తీసుకున్నావా? మన లైఫ్ అనేది బుక్కే కదా. ఆ బుక్ మళ్ళీ తీసావా లోపల నుంచి? మన లైఫ్ అనేది బుక్కే అంతే. వెనక పేపర్ చేయకుండా జస్ట్ ఉన్న పేపర్ తింపేసి కంటిన్యూ చేశాను ఇంకా లైఫ్. ఓకే. అంటే నీ బుక్ లోని పేజెస్ అన్ని గమనిస్తూ ఉంటే అంత స్మైల్, హ్యాపీనెస్ ఇవే ఉంటాయా? స్మైల్ ఎక్కువ ఉంటది. అంటే సాడ్ ఇన్సిడెంట్స్ అని తీసాను కదా. సాడ్ ఇన్సిడెంట్ తీయలేదు, ఓన్లీ లవ్ ఇది ఒకటే. సాడ్ కూడా ఉన్నాయా? సాడ్ ఇవన్నీ అన్ని సాడ్ ఎక్కువ ఉంటాయి. కానీ సాడ్ లో కూడా ఎక్కువ లోతు ఉండేది బీచ్ లోని మనకి చాలా లోతు ఉంటది. కానీ బయటికి కనిపించేది అందంగా కొన్ని అంటారు కదా, అలలు, పడవలు ఇవి అంటారు కదా. సో లోతున్నది అన్ని పేపర్ అంటే సముద్రం అంతా లోతే ఉంటది. సో నా బుక్ అంతా లోయే, సాడే ఉంటది. బట్ బయటికి మాత్రం స్మైల్ తో నింపేస్తాను. సో అలానే సముద్రం లోతు తెలుసుకున్న మాయారెడ్డి. నేను తెలుసుకోలేదు, అది చెప్తున్నా, ఇంటిమేషన్ ఇచ్చాను అంతే. ఓకే. అది కాదు, ఇంకా సాడ్ అంటే ఇంకా దేనికోసం సాడ్? అంటే నీ కెరియర్ లో నువ్వు అనుకున్నది ఇంకా రీచ్ అవ్వలేదనా ఏంటి? ఆ సాడ్ ఏంటి? మేబీ అదే ఉండొచ్చు. ఏంటి ఏమనుకున్నావు కెరియర్ లో? కెరియర్ ఎలా ఉండాలని అనుకున్నావు అసలు? ఎలా ఉండాలి అని ముందే అనేసుకుని ఉంటే అది మనం చేయలేం కదా, కూర్చొనే ఉంటాం, అది జరుగుతుంది అనుకుంటే. స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేది మనకి కూడా తెలీదు. ఫైనల్ గా రీచ్ అవ్వాలి అని అంటే మనకి ఒక మంచి బంగ్లా, ఒక కారు, మంచిగా మా మమ్మీని చూసుకొని నీట్గా ఫ్యామిలీ అలా బీచ్కి వెళ్తే నీట్గా కూర్చొని టీ తాగి మళ్ళీ ఇంటికి వెళ్ళి నీట్గా వంట చేసుకొని మా హస్బెండ్తో అలా ముచ్చట్లు ఆడుకొని, మా ఫ్యామిలీ వస్తే ఫ్యామిలీతో అలా అంటే వాళ్ళందరినీ క్యాపబిలిటీలో ఉంచి నీట్గా ఉన్నాం, సెటిల్ అబ్బా అని అనుకునే స్టేజ్కి రావాలి అంతే. నాకు ఇది చేయాలి, అది చేయాలి, ఇంత అవ్వాలని రూల్ లేదు. సో మంచి బంగ్లా, మంచి ఫ్యామిలీ ఉన్న అబ్బాయిలకి ఇదే ఇస్తున్న అవకాశం. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే వీళ్ళ పేరెంట్స్ ని కూడా అంతే గౌరవించాలి, అంతేనా? సో ఆడియన్స్ కూడా చెప్పేశాను, అబ్బాయిలు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పాను. అబ్బాయిలు అందరూ ట్రై చేసుకోవచ్చా? ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఉండాలి, పర్సనాలిటీ. ఓకే. పొడుగు, హైట్ ఎందుకు? ఎందుకంటే రేపు నాకు పుట్టబోయే వాళ్ళు కూడా పొడుగు పుడతారు కాబట్టి అప్పుడు నా కొడుకులు చూసే వాళ్ళు కూడా అబ్బాయి ఎంత బాగున్నాడు అని అనిపిస్తుంది కదా. ఫ్యూచర్ జనరేషన్ పెంచాలి నీట్ గా. ఓకే ఓకే, దానికోసమా? అంతే. సో అదే టాల్ అనేది, అంటే హైట్ అనేది మెయిన్ క్రైటీరియా అబ్బాయికి. తర్వాత వెల్త్, డబ్బులు, ఆస్తి ఇలాంటిదని. ఆస్తి ఇదంటే ఉన్నట్లోనే ఫుడ్ ఆ రోజు తినేసి పిల్లల్ని మంచిగా చూసుకుంటే చాలు. నాకు ఎంత ఆస్తులు ఉండాలి అవి ఉండాలి ఏం లేదు. నా పిల్లల్ని మంచిగా చూసుకొని నన్ను చూసుకుంటే సరిపోతుంది. మాయా, నువ్వు చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవ్వాలి అని అనుకున్నావు ఇందాక అన్నావు కదా. సో యాక్ట్రెస్ గా నువ్వు చేసిన ఫస్ట్ సినిమా ఏంటి? సుందరం మాస్టర్. సుందరం మాస్టరేనా? ఇయర్ రిలీజ్. అందులో కోయ అమ్మాయిగా చేసావు కదా. కోయ కాదు, అందరూ ట్రైబల్ లైక్ అదే అంటే. అదే కాదు, నాకు ఇక్కడికంటే అక్కడే నాకు నచ్చావు. అవునా? కోయ అమ్మాయిగా బొగ్గు మొత్తం అంతా బొగ్గేస్తారు కదా, అందుకే నచ్చాను. ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది నీకు? నాకు ఫస్ట్ అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను. నాకు ఫస్ట్ ఫిలిం కదా.
నేను చేయగలనా లేదా అని చెప్పేసి, ఎందుకంటే నాకు ఆ స్లాంగ్ కూడా నాకు రాదు, నాకు అర్థం అవ్వలేదు కూడా. అయితే ఫస్ట్ అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే అక్కడ మాట్లాడుతూ సేమ్ అలా అక్కడలాగా అక్కడ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు నాకు లాంగ్వేజ్ అలా నేర్పిస్తూ వచ్చేలా చేశారనమాట. సో నాకు కొంచెం అలవాటు అయింది అలా. కోయి భాష అంటే కా భాష అలా నాకు తెలీదు, ట్రైబల్స్ మాట్లాడేది. అంటే వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం కాదు కానీ సరదాగా ఫన్ కోసం అంటున్నాను కోయి భాష అంటే కా భాష అని. కాదు, డైలాగ్ ఏదైనా గుర్తుందా నీకు? ఒక్కటే వైరల్ అయింది, అందరికి నచ్చేది. చెప్పు మా ఆడియన్స్ కి. చెప్పాలా? యా, క్యారీ ఆన్. షార్ట్ సౌండ్ చెప్పాలా? షార్ట్ సౌండ్ యాక్షన్ చెప్పాలా? యాక్షన్. రెడీ, స్టార్ట్ సౌండ్. అంటే బ్లాక్ పర్సన్ చూసుకొని ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటాం. అయితే అందులోని నాకు వాడే కావాలి పెద్దయ్యా అంటారు. అదే నాకు వాడే కావాలి పెద్దయ్య, నాకు వాడే కావాలి పెద్దయ్య అంటే ముందు నేను చెప్పానంటే నేను తర్వాత చెప్తాంది అంటది. అయిపోయి అంటే అది ఏడుస్తూ చేస్తాం. అదే ఆ ఎమోషన్ ఇక్కడ కావాలి నాకు, ఇక్కడ చెయ్యాలి. అప్పుడు ముగ్గురు ఉండాలి కదా. సరే, అదర్ క్యారెక్టర్ నేను చేస్తాను, లేదా పెద్దయ్య క్యారెక్టర్ నేను చేస్తాను పోనీ. అదేంటంటే ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే నాకు వీడే కావాలి పెద్దయ్య, ఎందుకంటే నేను ముందు చెప్పాను, నేను తర్వాత చెప్తాను అంతే. ఆ చిన్న వైరల్ అయిందా? చాలా ఎక్కువ, బాగా. సో ఆ సినిమాలో అంటే నీది యాక్చువల్గా ఒక సాంగ్ కూడా ఉన్నట్టుంది కదా, ఎడిటింగ్ లో పోయినట్టుంది కదా? ఎడిటింగ్ లోని అలా ఏం లేదు, అదేం లేదు. అది నేను సపరేట్ గా నేను లీడ్ నువ్వు చేసుకున్న అంటే ఆ కాస్ట్యూమ్ కి, అంటే అక్కడ నేను చూసినప్పుడు కాస్ట్యూమ్స్ చూసాను. ఆ కాస్ట్యూమ్ చూసిన తర్వాత ఈ సాంగ్ కి, ఈ లిరిక్స్ కి మొత్తం ఈ ట్రైబల్ షూట్ అంతా, ఈ సెట్ అంతా సెట్ అవుతుందని కాన్సెప్ట్ రాసుకొని అప్పుడు నేను చేశాను. అది మూవీలో సీన్స్ అయితే కాదు, మూవీలో సీన్స్ కాకుండా సపరేట్ గా నేను ఇది అవతల నుంచి వాళ్ళకి షూట్ జరుగుతుంది, ఇవతల నుంచి నేను మా బ్రదర్ షూట్ చేసుకున్నా. ఎవరెవరు ఏ టైంకి ఎవరిది ఏ లీడ్ క్యారెక్టర్ అని చెప్పేసి నేను రాసేసుకున్నా. ఈ లిరిక్స్ కి వీళ్ళు ఉండాలి, ఈ లిరిక్స్ కి వీళ్ళు ఉండాలి అని చెప్పేసి. మాయా, చాలా మంది నేను చూసి ఈర్ష్యపడుతూ ఉన్నారట. వైజాగ్ లో ఆబ్వియస్లీ నాకు శత్రువులు ఎక్కువ. ఎందుకంటే నేనైతే చూస్తూ సరైన నేను ఎక్కువ రెగ్యులర్ గా నేను అప్లోడ్ చేసాను. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి ఉంటాను, నేను ఓన్లీ నాకు ఒక 5 కేటగిరీస్ స్క్రిప్ట్స్ ఉన్నాయి అంటే నేను దడ్ దింపుతా. అంతేగాని అందరిలాగా నేను రోజుకొకటి పెట్టేయాలి, ఫాలోయింగ్స్ పెంచేయాలి అని చెప్పేసి నేను ఆ రొటీన్లో అయితే నేను చేయను. అండ్ అప్లోడ్ చేసేవి కూడా వీడియోస్ అనేది అందరికీ నచ్చే వీడియోస్. అప్పుడు మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ జెలస్ అనేది వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చేయలేరు, ఆ కాన్సెప్ట్స్ వాళ్ళు రాసుకోలేరు. ఏవైనా వాళ్ళ కాన్సెప్ట్స్ ఏం రాసుకుంటారంటే కాపీడ్ కాన్సెప్ట్స్ కానీ, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ క్యారెక్టర్, లేదంటే అందరూ కూడా ఇప్పుడు వైజాగ్ లో అందరూ లవ్ అన్ని లవ్ లోనే పైకి వచ్చేసారు. ఇప్పుడు మా సింగిల్స్ లాంటి పరిస్థితి ఎలా ఉంటదంటే మనకి ఒక కంటెంట్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్న వ్యాపారం అంతా తీసుకొచ్చి బయటికి పెడతారు. మనకి అది మిగతా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అంటే చెప్పేది ఎందుకు శత్రువులు పెరిగారు అని, ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి బయట పెడతారు. మనం అలా పెట్టడానికి అవ్వదు కదా. మనం ఇప్పుడు వాళ్ళది ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇన్స్టా ఫేమ్ పెరిగినంత వరకు ఉంటుంది. మనకి ఎంత అంటే ఫ్యూచర్గా నాకు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అంటే ఆర్టిస్ట్ కానీ ఏదైనా సరే పనికి వస్తుంది. సో నేను దానికోసమనే దిగుతా, ఒక మంచి కంటెంట్ కోసమనే. ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చక మరి వాళ్ళకి రాకో తెలీదు, సో అందుకని వాళ్ళకు ఎక్కువ హేటర్స్ అనమాట. అంటే హేటర్స్ అని ఎలా తెలిసింది నీకు? హేటర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు చాప్రీ బ్యాచెస్ అనేది ఉంటాయి, మనకి అలా చాప్రీ బ్యాచెస్ అనేది ఉండదు కదా. చాప్రీ బ్యాచెస్ ఇదేదో బాగుంది, ఏంటి చాప్రీ ఏంటి? చాప్రీ ఏంటి? చాప్రా ఇలా ఉంది, చెప్పు. చాప్రీ ఏంటి అంటే ఎక్కువ ఫేమ్ ఉందని ఎరగబడిపోతూ ఉంటారు కదా. ఎక్కువ నేనే మంచి కంటెంట్స్ చేస్తాను, కానీ వాళ్ళ ప్రొఫైల్ చూస్తే డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ లో చెత్తే మొత్తం, ఎంత చూసినా చెత్తే కనిపిస్తుంది. లేదంటే ఎక్కడియో ముంబైలో కాపీడ్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారు, ఆ చెత్తే కనిపిస్తూ ఉంటుంది. సరే మన తెలుగులో మంచి కంటెంట్ ఏమైనా దొరికిందా అంటే ఏం దొరకదు. నా ప్రొఫైల్లో ప్రతిదీ కంటెంట్ ఉంటుంది, సినిమాటిక్ ఉంటుంది. ప్రతి ప్రొఫైల్ కూడా అది ఒరిజినల్ సాంగ్ డూప్లికేట్ సాంగ్ కూడా తెలుసుకోలేనట్టు ఉంటుంది.
ఓకే సో ఆ వేలో తీస్తాను కాబట్టే హేటర్స్ ఎక్కువ, అంటే నచ్చను. ఇప్పుడు ఆబ్వియస్లీ అంతే, మనం ఇప్పుడు మంచి కంటెంట్ చూపించినప్పుడు కూడా ఎవరికి నచ్చం. అది నార్మల్ గా ఏదేదో చేస్తూ ఉంటారు కదా, కాంపిటీటర్స్ కొంత జెలస్ అనేది ఉంటుంది, జెలస్ అనేది ఉంటది. సో మనం ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ వేలోని చాలా అనేది హేటర్స్ అనేది కంప్లీట్ గా ఉంటారు. యాక్చువల్గా నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉండడం అంటే బోల్డ్గా, అంటే నాకు ఇంతమంది హేటర్స్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గానే అలానే అదే కాదు నువ్వు డైరెక్ట్ గా చెప్తున్నావు కదా, సో ఇది కూడా హేటర్స్ ని పెంచడానికి నీకు ఆబ్వియస్లీ పెరిగితే పెరుగుతారు, అంతకు మించి ఏం చేయలేరు కదా. సో పెరిగితే పెరిగారు అయినా కూడా నేను అనుకుని చెప్తాను అంటావు, అంతేనా? ఉన్న మాటే చెప్పాను నేను. అదే ఉన్న మాటే, లేని మాట కాదు, ఉన్న మాటే అంతే. ఐ మీన్ ఇప్పుడు ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఎలా అయిపోయిందంటే వరస్ట్ అయిపోయింది. ఎలాగా అంటే ఏంటి? ఏదైనా సరే ఇప్పుడు జనాలు కూడా ఎలాంటి చూస్తున్నారంటే వర్స్ట్ కంటెంట్స్ నే ఎక్కువ లైక్స్ చేస్తూ పైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక వీడియో చేద్దాము, ఇప్పుడు చిరుత సాంగ్ లాస్ట్ టైం చేసాం, దానికి చాలా ఎఫర్ట్ పెట్టాం. లోకల్ బై నాని, నేను నా ఫ్రెండ్ తను. లోకల్ బై నాని నువ్వు చేసారా? ఆ వీడియో చేసాము, చాలా ఎఫర్ట్ పెట్టాము, మనీ ఖర్చు అయింది, అంతా అయిపోయింది. దానికి ఇంత ఎఫర్ట్ ఒక కవర్ సాంగ్ పెట్టినట్టు పెట్టాం. అలాంటి వాళ్ళే బయట చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంత కష్టపడి కెమెరాస్ తీసుకొచ్చి డిఓపి వీళ్ళందరినీ తీసుకొచ్చి లైటింగ్ మొత్తం ప్రొడక్షన్ అంతా తీసుకొచ్చి పెట్టినా సరే వాళ్ళకి ఇంత కూడా వ్యూస్ గానీ లైక్స్ గానీ ఏమీ రావట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి సపోర్ట్ కూడా లేదు. ఈ జనాలు అందరూ ఎవరికి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరు ఇలా చేస్తే చాలు ఇస్తున్నారు, అంటే లైక్ ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము, లైక్ ఈ కేటగిరీ చేసాము ఆ కేటగిరీ, అంటే ఇంట్లో సంతం తీసుకొచ్చి బయటకి పెడితే ఇంట్లో వంటలు లేకపోతే ఇంట్లో వంటలు ఇదా అలా కాదు. కంటెంట్ ఒకటి ఉండదు వాళ్ళ దగ్గర, అంటే ఒక పబ్లిక్ నచ్చేది కానీ ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ గా ఏదో చేసేసి చెత్త ర్యాండమ్ చేసేసి వీడియోస్ ఏమైనా సాంగ్స్ వస్తే జస్ట్ ర్యాండమ్ ఫోన్ తో తీసేసి క్లిక్ చేసేసి వాటికే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. చాలా మంది బయట అనేది చాలా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నా సరే వాళ్ళకి రావట్లేదు, అది పబ్లిక్ అనేది చూడడం లేదు. అదే నేను చెప్పేది. నేను కూడా ఇంత ప్రెజర్ పెట్టి ఇంత ప్రొడక్షన్ పెట్టి చేయిస్తున్నా సరే, కొన్ని రీల్స్ అయినా సరే మేము అదే ప్రొడక్షన్ పెట్టే చేస్తాం కదా, ఫ్రీగా ఎవరు చేయరు కదా. సో వాటికి సపోర్టివ్ లేదు, ఓన్లీ వీటి చెత్త చెదారం వాటికి మొత్తం సపోర్టివ్ అంతా ఉందన్నమాట. అవి తెలుసుకొని కొంచెం ఇస్తే పబ్లిక్ కూడా చేంజ్ అయితే బెటర్. అంటే కాదు, జనాల మైండ్ సెట్ అలా ఉండేటప్పుడు జనాలకి నచ్చిందే నువ్వు చేయాలి కదా. జనాలకి నచ్చేది మనం ఎందుకు చేస్తాం? మనకు నచ్చేదే మనం చేస్తాం, అది రైటా రాంగ్ అని చెప్పే డెసిషన్ వాళ్ళకుంది. ఓకే అంతే కదా, అది కరెక్ట్ గా చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేయట్లేదు, యువతల వాళ్ళు చాలా మంది ఉన్నారు సపోర్టివ్ అనేది, వాళ్ళు చూసే డెసిషన్ వాళ్ళకి ఇస్తాం కానీ మనం చేసే డెసిషన్ వాళ్ళకి ఇవ్వం కదా. ఓకే, సో అది నీకు బాగా నచ్చే చెప్పు. ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్ చేసినప్పుడు సిస్టర్ ఇలా చేస్తున్నాం నాకు సపోర్ట్ చేయండి, ఇలా చేస్తాం, ఈ కంటెంట్ చేస్తాం ఆ కంటెంట్ చేస్తాం, బయట మాకు సపోర్ట్ లేదు, చాలా ప్రొడక్షన్ పెట్టి చేస్తున్నాము, కవర్ సాంగ్ చేస్తాం మాకు సపోర్ట్ లేదు ఇది అనేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ చూసుకొని ఇంత చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకు రావట్లేదు. ఇచ్చి చిన్న చిన్న బ్యాచెస్కి వచ్చేసి ఫేమ్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ ఏంటో రేపు పొద్దున ఫ్యూచర్ కూడా ఉపయోగపడవు. వాళ్ళ ప్రొఫైల్కి తప్ప బయట ప్రొఫైల్స్కి ఉపయోగపడలేనిది వేస్టేజ్ అదంతా. ఓకే, సో బయట ప్రొఫైల్స్ కూడా ఉపయోగపడేదాన్నే ఆ ప్రొడక్షన్ మనం తీసుకోవాలని మనం అనుకుంటాం. సో దానికే సపోర్టివ్ ఉండదని చెప్పేసి బయట చాలా చాలా టాక్స్, అంటే నా వరకు వచ్చిన టాక్స్ అవి నేను చెప్పేది. నీకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నాకు బాగా నచ్చే ఇన్ఫ్లుయెన్సర్ చైతు. వాడి టేకింగ్ బాగుంటుంది, చాలా పేషెన్స్తోని అందరికి వాడు చేసుకోడు కానీ వీడియోస్, అంటే ఇది వరకు తనకి మంచి ఫాలోయింగ్ ఉండేది వైజాగ్ లో. అవునా? ఓకే, ఎలాంటి కైండ్ ఆఫ్ రీల్స్ అవన్నీ చేసేవాడు, కంటెంట్ ఎలాంటి చేసేవాడు? తను కూడా అంతే సేమ్ కామెడీ కంటెంట్స్, వైలెన్స్ కానీ రొమాంటిక్ కానీ చాలా మంచిగా చేస్తాడు రీల్స్ అవి. వాడికి చేసుకోకుండా అందరికి రీల్స్ తీసి సపోర్టివ్ ఇస్తాడు. వన్ ఆఫ్ ది మెంబర్ నేను కూడా అందులో. ఓకే, అయితే సపోర్ట్ ఇస్తాడు కానీ తను చెయ్యడు. తను అదే రీల్స్ తనకి తీసే కన్నా, తను వేరే వాళ్ళకి తీసే కన్నా తను తీసుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు కదా, లైఫ్ కూడా బాగుంటది కదా అని నేను చాలాసార్లు సజెస్ట్ చేశాను. బట్ తను అలా విండు. ఫ్రెండ్స్కి ఎప్పుడు నాకు నచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిలో కష్టపడేది అయితే తను అని చెప్పచ్చు. ఎందుకంటే తను చూసుకోకుండా పక్కవాడికి చూస్తున్నాడు అంటే అది కష్టజీవి అనే చెప్పాలి, హెల్ప్ఫుల్ గా. నీకు బాగా
ఇష్టం లేని అంటే ద్వేషించే ఇన్ఫ్లుయెన్సర్ అబ్బో చాలా మంది ఉన్నారు. మన వైజాగ్ లో చెత్త అంతా ఉంది నా బుర్రలో. పేర్లు చెప్పకూడదు కానీ అంత వేస్టేజ్ మొత్తం వేస్టేజ్ ఉంది. ఒక్క ప్రొఫైల్ చూద్దామన్నా ఒక్క ప్రొఫైల్ అంటే నేను తీసుకునేటప్పుడు నేను వీడియో కంటెంట్ చేసినప్పుడు కొన్ని ప్రొఫైల్స్ చూస్తా. అంటే ఏదొక్కటి దొరుకుతుంది, నేను కూడా అది నేర్చుకొని నేను కూడా తీసుకోవాలి అని అనేది నేను కొన్ని ప్రొఫైల్స్ చూస్తా. కానీ నేను చూసే ప్రొఫైల్స్ లో ఒక్కరిది బాగోదు. నేను ఈ వైజాగ్ అనే కాదు, కొన్ని ప్రొఫైల్స్ నేను చూసినప్పుడు అంటే నేను కూడా నేర్చుకుందామని, నేను పెద్ద తోపని నేను చెప్పను, అట్లీస్ట్ నాకు రాదు కొన్ని థింగ్స్. నాకు రాలేనప్పుడు అట్లీస్ట్ నేను పక్క వాళ్ళని చూసి నేర్చుకోవడానికైనా సరే కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేసి ఎవరిదైనా బాగుందా, చిన్న కంటెంట్ అయినా దొరుకుతుందా అంటే దొరకదు అనమాట. అంతా వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ చూసి వదిలేసి నేనే వేరే ఎవరిదో ముంబైస్ కానీ అలాంటివి చూసి, లేదంటే కొరియన్ డ్రామాస్ చూసుకొని అలా చూసుకుంటూ మోటివేషన్ అయ్యి అలా రాసుకుంటూ స్క్రీన్ ప్లే కంటెంట్ అంటే పెద్ద నేను కంటెంట్ క్రియేటర్ అని చెప్పుకోను. స్క్రీన్ ప్లే అది ఎలా నీట్ గా 1 మినిట్ సరిపడాది. ఆ లిరిక్ కి కరెక్ట్ గా మనకి స్క్రీన్ ప్లే వచ్చిందా లేదా అనేది డైరెక్షన్ చేసుకుని ఉంటుంది. సో అంటే లోకల్ బాయ్ నానితో చేశాను అన్నావు కదా, లోకల్ బాయ్ నాని ఆ మధ్య అంతా చాలా ఎక్కువగా అంటే యాక్టివ్గా ఉండేవాడు. ఇన్స్టాలో కావచ్చు, ఇంకా రకరకాల యూట్యూబ్లో కావచ్చు, ఆయన బాగా వైరల్ అయ్యేవి, బాగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ఇక్కడ ఈ యాక్సిడెంట్ కేసు ఏదైతే జరిగిందో ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో, సో అతని పేరుని కొంతమంది అనుకోకుండా ఇన్వాల్వ్ చేయడం, తర్వాత అతను నిర్దోషాన్ని బయటపడింది, కానీ అతనికి చాలా డ్యామేజ్ జరిగింది. సో ఆ తర్వాత లోకల్ బాయ్ నాన్ని కలవడం ఏం జరిగిందా నువ్వు? నేను తర్వాత కూడా లవ్ యూరా సాంగ్ కూడా రీసెంట్గానే నేను తీసింది, అదంతా అయిపోయిన తర్వాతే. ఓకే, వాళ్ళ వైఫ్ కూడా మంచి సపోర్టివ్ ఇస్తారు మాకు, చెయ్యండి అని అంటారు. ఆమె కూడా చేస్తున్నారు కదా, ఆమె కూడా చేస్తుంది, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది ఆవిడ కూడా. కొన్ని ఆమె చేస్తుంది మంచి పర్ఫెక్షన్ గా రావాలి అనుకునేటప్పుడు మాత్రం నాకు కాల్ చేస్తారు. మీరు ఇద్దరు ఇది చేస్తే చాలా బాగుంటది అంటే పబ్లిక్ అంటే అలాంటి వైఫ్ ఉండడం చాలా లక్కీ. ఎందుకంటే చాలా మంది పొజిటివ్ అని చెప్పేసి తన అంటే నానికి చెయ్యాలనే ఇంట్రెస్ట్ తనకుంది. కొందరు ఏంటంటే ఆ పెద్దమ్మ అనుకుంటారు, వేరే హస్బెండ్స్ అయితే ఆ పెద్దమ్మని అంటారు. తనకి ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వాళ్ళ వైఫ్ కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసిన వన్ ఆఫ్ ద నా వీడియోస్ లో కూడా తను చాలా సపోర్ట్ చేసుకొచ్చింది. ఎందుకంటే నాని మీ ఇద్దరు చేయండి, ఏం అవ్వదు పబ్లిక్. నేనే ఇంకా ఆగేదాన్ని, ఎందుకు నానికి మ్యారేజ్ అయిపోయింది కదా, సో ఇలా చేయకూడదు, ఇంకా ఆపేయడం బెటర్ అని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళ వైఫ్ మ్యారేజ్ అయితే ఏముంది, తన ఫీల్డ్ నీ ఫీల్డ్ ఒకటే కదా, నేను మధ్యలో వచ్చాను, మీ ఫీల్డ్ మీరు కంటిన్యూ చేయండి, అందులో రాంగ్ థింగ్ ఏముంది అని చెప్పేసి వాళ్ళ వైఫ్ సపోర్టివ్గా ఉండదు. లోకల్ బాయ్ నాని నువ్వు ఇద్దరు కలిసి ఎలాంటివి చేసేవారు ఎక్కువ? అన్ని ప్రొఫెషన్ లవ్ రీల్స్ కానీ, అంటే లైక్ ఇప్పుడు సాంగ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి కదా, ఆది పురుష్ కానీ అన్ని, అది ట్రెడిషన్ అవ్వచ్చు, వెస్ట్రన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆ సాంగ్ చూసుకొని సెటిల్ చేసుకున్నాను. ఓకే, లవ్ కొంచెం రొమాంటిక్గా ఉండేది అంతేనా? నాని కోసం చెప్పాల్సి వస్తే, లోకల్ బాయ్ నాని కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తావు? లోకల్ బాయ్ నాని కోసం చెప్పాలి వస్తే మంచివాడు, నా వరకు మంచిగా. చాలా సార్లు అతనికి అప్పట్లో వినిపించేది యాటిట్యూడ్ ఎక్కువ అన్నట్టు, అట్లాగైనా నీకేమైనా అనిపించిందా ఎప్పుడైనా? నా దగ్గర ఎప్పుడు నాని అలా చేయలేదు. నాని ఒకవేళ చేస్తే మా ఇద్దరికి గొడవ అయిపోతుంది, ఎందుకు నాని అలా చేస్తున్నావు అంటారు. అది కాదు మాయ, అలా మాయ అని చెప్తాడు మనకి. ఇంకా అంటే తనకన్నా చిన్నదాన్ని కదా, సో ఇలా నీకు తెలీదు, అలా చేయాలి ఇలా చేయాలి, ఒక సరౌండింగ్కి వెళ్ళినప్పుడు అలా కాదు మాయా ఇలా అని చెప్పేసి కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఒక మంచి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు. కాకపోతే ఒకటే బాధ, బీచ్ లోకి వెళ్తాడు, ఒక్క చేప కూడా తీసుకురాడు. నాకు ఒక్కసారి పీతలు తీసుకొచ్చాడు అంతే, ఇంకప్పటి నుంచి ఇంకేం తీసుకురావట్లేదు. తిన్నావా? ఎగురు పెట్టావా? ఏం పెట్టావా? నాకు అవన్నీ తెలియదు, నాకు వంట రాదు. సో మీ మదర్ చేశారా ఇగురా? పీతల ఎగురు చాలా బాగుంటాయి. అంటే బయట కొనే కన్నా నాని తీసుకొచ్చేవి మరి పెద్ద పెద్ద ప్రాన్స్, అదే క్రాబ్స్ అవి తీసుకొచ్చి ప్రాన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. తన ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది మంచిగా. మనిషి సాఫ్ట్ గా ఉంటాడా? ఓకే, కాదు మరి ఎప్పుడైనా తనకి ఫోన్ చేసి చెప్పచ్చు కదా, నాకు మంచి ఫిష్ తీసుకొని రా, ఏదో ఫిష్ లో ఏదో రకరకాల పులస ఇక్కడ ఇక్కడ ఏదో రకరకాల పేర్లు ఉంటాయి, చారుశీల ఏదో ఇలాగా కొన్ని పేర్లు ఉంటాయి. నాకు అది ఆ ఫిషెస్ పేర్లు కూడా నాకు ఎంత కూడా తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే వంటలు ఏంటంటే మ్యాగీ. ఆ మ్యాగీ కూడా నాకు రాదు సరిగ్గా, అది మా కర్రోడు నేనే తినాలి.
కర్రోడు ఎవరు? మా కర్రోడు అంటే మా డాగ్. ఆహా, అవునా? ఇంకా ఏ అబ్బాయి నేను అలాగ అంటున్నావేమో అనుకున్నాను. ఓకే ఓకే. కాదు మాయా, ఇప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అంటే విపరీతమైన కాంపిటేటివ్ ఫీల్డ్. అంటే ఇన్స్టా అనేది ఏంటంటే నీ సొంతంగా నీ చేతిలో మొబైల్ ఉండి నీకు ఎడిటింగ్ స్కిల్స్ వస్తే చాలు. సో నీకు ఆ కంటెంట్ నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు, అన్నీ నువ్వు చేసుకుంటావు, నువ్వు ఇండిపెండెంట్గా చేసుకునేది. కానీ సినిమా అనేది ఏంటంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్, ఒక టీమ్ ఫీల్డ్. సో అందులో ఛాన్సెస్ రావడం ఎంత కష్టమో, అట్ ద సేమ్ టైం సర్వైవ్ అవ్వడం కూడా అంతే కష్టం. సో సినిమాల్లో నువ్వు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు ఒకవేళ వస్తే గిస్తే? మూవీలోని సిస్టర్ రోల్ కానీ హీరోయిన్, మేబీ అంతగా అదృష్టం ఉంటే హీరోయిన్ రోల్ కానీ మంచి క్యారెక్టర్స్ ఎంచుకొని చేస్తాను, ఐటెం సాంగ్ తప్పించి. అంతే. ఐటెం సాంగ్ ఎందుకు అంటే ఏంటి అంటే? నాకు నచ్చదు. ఓకే, ఐటెం సాంగ్ నచ్చదా? నచ్చదు. ఆ వల్గారిటీ, అది వల్గారిటీ అని నేను చెప్పను, బట్ నాకు అంతవరకు నాకు ఏ హీరోయిన్ చేసిన, ఈవెన్ తమన్నా చేసిన కూడా నచ్చదా? అలా అని కాదు, అది వాళ్ళు ఎంచుకునేది, నా వరకు నేను చెప్పేది. ఐటెం సాంగ్స్ హీరోయిన్స్ కూడా చేస్తున్నారు కదా, అవి కూడా నచ్చవా అని అడుగుతున్నాను. వాళ్ళు కూడా చూసి తీసుకునేది, వాళ్ళు కూడా స్టార్టింగ్ వచ్చారు కదా. మాయా, ఇప్పుడు అంటే యాక్చువల్గా సినిమాల్లో అనగానే ఈ మధ్య సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, ఎక్కువ రొమాంటిక్ కైండ్ ఆఫ్ ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే అలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా చాలా మందికి, అంటే అలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. సో ఆ రొమాంటిక్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చేస్తావా? చేస్తాను. లిప్ లాక్లు? లిప్ లాక్ నేను చేయవా? ఒకవేళ అప్డేట్ అంటే ఆర్టిస్ట్గా నేను ఒక ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ఒక నేమ్ వచ్చిన తర్వాత మేబీ ఆ స్టెప్ తీసుకొచ్చేమో, కానీ స్టార్టింగ్లో అయితే నేను ఆ స్టెప్ తీసుకోను. మరి నాకు కూడా ఫ్యామిలీ రావాలి కదా. అంతే కదా, నాకు కూడా ఫ్యామిలీ రావాలి కదా, మీరు కూడా చూడాలి కదా ఫ్యామిలీని. కాదు, లిప్ లాక్ చేస్తే పెళ్ళి అవుదానా? సరే, అంటే లిప్ లాక్లు అయితే చేస్తానంటున్నావు, మరి ఇంటిమేట్ సీన్లు, సారీ లిప్ లాక్లు అయితే చేయనంటున్నావు, ఇంటిమేట్ సీన్లు చేస్తావా? స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే రొమాంటిక్గా అయితే మాత్రం చేస్తాను, బట్ మరీ అంత ఎక్కువ అయితే చేయను. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు సుందరం మాస్టర్ అయింది కదా, సుందరం మాస్టర్లో గ్లామర్ క్యారెక్టర్, గ్లామర్ లేని క్యారెక్టర్ ఇది. సో అలాంటి సినిమాలు ఈ మధ్య నీకు ఏమైనా అవకాశాలు వస్తున్నాయా, లేకపోతే గ్లామర్ రోల్స్ వస్తున్నాయా? రోల్స్ అనేవి ఇప్పటి వరకు నేను చూస్ చేసుకోలేదు ఇంకా, అంటే ఆ స్టెప్ నేను ఇంకా తీసుకోలేదు. ఓకే, ఆ స్టెప్ అయితే నేను తీసుకోలేదు, బట్ ఒకవేళ ఛాన్సెస్ వస్తే మేబీ చెయ్యొచ్చు. ప్రెసెంట్ అయితే మూవీస్ వైపు నేను అంతా చూసుకోలేదు, బట్ ఇన్స్టాగ్రామ్కి ఇంకా మంచి కంటెంట్స్ తీసుకొద్దాం, కానీ ఏదైనా ప్రమోషన్స్లో కొంచెం బిజీ అయ్యాను. ఓకే, ఇన్స్టాగ్రామ్స్లోనే ఇంకా మంచి కంటెంట్స్ తీసుకుంటే ఆ పైన ఏమైనా రోల్స్ వస్తే అప్పుడు చూద్దామని ట్రై చేస్తాను. ఓకే. కాదు, ఇన్స్టా లైఫ్లోని ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంటే ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ఇన్కమ్ అనేది ఎక్కువ మనకి రేర్, వచ్చేది కూడా చాలా రేర్. మనం అది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలం. ఇన్కమ్ అనేది తక్కువే. అందరూ బయటికి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తారు, కానీ చాలా తక్కువ. మనకి ప్రమోషన్స్ ఏదో అలా మనకి పాకెట్ మనీలా వస్తుంది అంతే. ఓకే, మనకి జస్ట్ టైం పాస్ అలా చేసుకుంటే ఒక ప్యాషన్ తో చేయడం, అది అంతే. ప్యాషన్. మనకి ప్రమోషన్స్ వచ్చేది కన్నా మనకి పోయేదే ఎక్కువ. అవునా? మనం ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నప్పుడు బడ్జెట్ అనేది అవుతుంది కదా, ఆ వేలోనే వచ్చింది తక్కువ అయితే వెళ్ళేదే బయటికి, ప్రొడక్షన్ పెట్టేదే ఎక్కువ. ఓకే. అవును, డాన్స్ చిన్నప్పుడు ఎక్కడైనా నేర్చుకున్నావా? నేర్చుకోలేదు, జస్ట్ అలా బాగా చేస్తూ ఉంటావు అంటే చాలా మంది అంటూ ఉంటారు. అలా మూవ్స్ నేర్చుకున్నాను. యాక్చువల్గా నాకు అంటే మాయారెడ్డి ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే చాలామంది అబ్బాయిలు అండ్ అమ్మాయిలు కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఏంటి నీ ఫిజిక్ అంటే ఇట్లా సన్నగా మెరుపు తెగిలా ఉండే ఆ రహస్యం ఏంటి? అదంతా మా పెద్ద మామయ్యది వచ్చింది. అదే సన్నమని కాదు, మెరుపుతీగని కూడా కాదు, జస్ట్ మా మామయ్య చనిపోయారు, పెద్ద మామయ్య. ఆయన సేమ్ బాడీ లాంగ్వేజ్ అనేది నాకు వచ్చిందని మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు. ఆయన బిహేవియర్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే ఆయన మొగరైడ్లాగా ఎలా ఉంటారో సేమ్ అలానే, ఆ వేలో యాటిట్యూడ్గా ఉండడం అలా అలవాటు. లేడీస్లో సేమ్ అంతే. ఆయనకి బాడీ మెయింటెనెన్స్ అలాగే ఎక్కువ, నాకు కూడా అలానే ఎక్కువ. యాక్చువల్గా నాకు ఒక రహస్యం తెలిసింది మీ ఫ్రెండ్ ద్వారా. అంటే బహుశా అదే నీ ఫిజిక్ మెయింటెనెన్స్కి అదే కారణం అనుకుంటున్నాను. ఏంటి, ఎప్పటి నుంచి అలవాటు ఉంది? ఏంటి అలవాటు ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది?
నాకే మీరు అలవాటు అంటే వాళ్ళు ఏదో అనేసుకుంటారు, ముందు చెప్పండి, రిలీజ్ చేసేయండి. అలవాటు యాక్చువల్గా కాదు, చాలా బ్యాడ్ హ్యాబిట్ కదా. అంటే ఎవరు చూడకుండా దొంగచడికి చేసే అలవాట అది, అంతే కదా? అంటే ఎవరు చూడకుండా చేసేదాన్ని, అంతే కదా? పెడతారు మరి, పాడేస్తారు బాక్స్ అంతా తీసుకెళ్ళి. అంటే కేట్ల కాదు, ఓన్లీ నేను 2 బాక్సెస్ తెచ్చుకుంటా, జోబులో పెట్టుకుంటాను, తీసుకొచ్చేస్తాను. ఎవరు చూడలే కదా అనేసి అప్పుడు అంతే, నా బాక్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఆ అలవాటు అనేది ఇప్పుడు కూడా ఉందా? ఎప్పుడు స్టార్ట్ అయింది అలవాటు? మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. సో అలా కాదు, ఏంటది అంటే అది అంటే ఎంజాయ్ చేస్తూ చేస్తావా అది? వీడియోస్ చూస్తూ మనకి కూడా అలానే అనిపిస్తూ ఉండదు, సో అందుకే నేను తింటూ ఉంటా. మాయారెడ్డికి ఒక అలవాటు ఉందంటండి, చిన్నప్పటి నుంచి స్లేట్ పెన్సిల్స్ తింటూ ఉంటదంట, ఇప్పుడు కూడా తింటూ ఉంటదట. బలపం అంటే బలపం పట్టే బామ వల్ల పాట ఏమైనా ఇన్స్పిరేషన్ నీకు? బలపం పట్టే బామ వల్ల నేర్చుకుంటా. సో ఆ బలపం తినడం ఎప్పటి నుంచి వచ్చింది? చిన్నప్పుడా? ఇప్పుడు తింటున్నావా? కానీ అది మంచిది కాదంటారు. మంచిది కాదంటారు, నేను మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? మమ్మీ వాళ్ళు తెలిస్తే అంతే అయిపోయి. తెలీదా? పట్టుకొని తెలీదు అంటే అప్పుడప్పుడు తిట్టినా అని తెలుసు కానీ పాడేస్తారు, తిడుతూ ఉంటారు. బట్ నేను దాచుకుంటూ తింటా. ఇప్పుడు కూడా వీళ్ళు తిడతారు అని చెప్పి దాచుకుని తింటా. ఉన్నాయి ఇప్పుడు అలా కాదు, వెళ్ళి ఏమడుగుతావు? అంటే స్లేట్ పెన్సిల్ బాక్స్ ఇవ్వండి అంటే స్లోగా అడుగుతా, వెనకాల వీళ్ళందరూ ఉంటారని చెప్పి. అంటే వీళ్ళు వచ్చేసి ఏమడుగుతుంది, స్లేట్ పెన్సిల్ బాక్స్ అడుగుతుందా, ఇవ్వకండి అంటే తినేస్తుంది అని అంటే, తింటానంటే ఇవ్వనమ్మా నేను ఇవ్వను అని అంటారు వాళ్ళు కూడా. అంటే డబ్బులు నేను ఇస్తున్నాను కదా అంటే డబ్బులు ఇచ్చినా ఇవ్వను అంటారు వాళ్ళు. సో కాదు, ఎందుకు మానలేకపోతున్నా అలవాటు? బాగుంటాయి స్లేట్ పెన్సిల్స్ తిండి. అమ్మాయిలు ఇది చూసి ఎవరు ఇన్స్పైర్ అవ్వద్దు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీరు కామెంట్స్ లో చెప్పాలి, కామెంట్స్ లోనే కంపల్సరీ చెప్పాలి. లేడీస్ చెప్తున్నా, స్లేట్ పెన్సిల్స్ చాలా బాగుంటాయి, నేను కూడా తింటున్నా. ఎవరు తినద్దు దయచేసి, తను చెప్పినా కూడా తినద్దు. మాయా సరే, నీ ఆ రహస్యం తెలిసిపోయింది, అది పక్కన పెడదాం. సో లైఫ్లోని ఇందాక నువ్వు అన్నావు కదా, అంటే ఏదో నెక్స్ట్ స్టెప్ అని. సో ఆ నెక్స్ట్ స్టెప్ నీ ఇప్పుడు ఉండే దానికంటే కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నానంటే నేను ఇంకా ఎర్న్ చేసుకోవాలి, మనీ సెటిల్డ్ గా చూసుకోవాలి అని చెప్పేసి నాకు మైండ్ లో ఉంది. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు కదా. సో అందుకని సెక్యూర్ గా ఉందామని, అంటే ఎక్కువ మనీ వేస్టేజ్ చేయకుండా, ఇంకా ఎక్కువ అంటే మనకి నా మైండ్ లో ఉన్నదైతే ఏంటంటే ఏ వర్క్ చేస్తే నేను మనీ ఎర్న్ చేసుకోగలను. అంటే ఐ మీన్ ఇప్పుడు చాలా మంది అనుకుంటే రాంగ్ వేలో, కానీ ఆ రాంగ్ వే అనేది నాకు లేదు. రాంగ్ వే కాకుండా ఏ వర్క్ చేస్తే ఆర్టిస్ట్ గా ఎటు నుంచి వస్తుంది మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనేది నా మెంటల్ స్ట్రెస్ అంతా ఉండేది. బట్ నేను ఏదో ఒక రోజు ఎదగాలి అనే ఒక ఫోర్స్ అయితే నా మైండ్లో ఉంది, అదే చూసుకుంటున్నాను. యాక్చువల్గా ఇండస్ట్రీకి సంబంధించి, ఇండస్ట్రీ అనే కాదు చాలా వాటికి సంబంధించి అమ్మాయి కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అమ్మాయి కెరియర్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు ఒక మాట వినిపిస్తుంటుంది, కాంప్రమైజ్ అని, ఒక బాధాకరమైన మాట. సో అలాంటివి ఏంటి అసలు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? కాంప్రమైజ్ అయిపోయేలాగా ఉంటే, ఐ మీన్ కాంప్రమైజ్ అంటే కమిట్మెంట్స్, కాంప్రమైజ్ అయ్యేలాగుంటే ఈ పాటికి నేను ఎక్కడో ఉండేదాన్ని, ఏ వెబ్ సిరీస్లోనో ఇక్కడ ఇలా మాయారెడ్డి లాగా ఓన్లీ పబ్లిక్ని మాత్రమే నా ఎంజాయ్మెంట్ కోసం నేను ఎంటర్టైన్ చేసేదాన్ని, ఇలా ఉండాను కదా. ఇలా ఉన్నాను కాబట్టి కమిట్మెంట్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసలు నాకు అలా వచ్చే ఆపర్చునిటీస్ వేస్ట్. ఒకేలా వచ్చినా సరే ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, నాకు ఈ వేలోనే ఇంకా ఒకవేళ అటువైపు ఛాన్సెస్ రాకపోతే నేను ఈ వేలోనే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటా, ముసలి దానిలాగే అవుతా. ఇంకా ఈ వేలో కంటిన్యూ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే నేను ఏజ్డ్ అవుతూ మీరు చూస్తుండే కదా. యాక్చువల్గా నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, ఒక ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు, అంటే అక్కడ వాళ్ళు ఏడ్చేదాన్ని కూడా తీసుకొని వచ్చి నేను దాన్ని కామెడీ యాడ్ చేశాను. అంటే కామెడీ అంటే నవ్వు అంటే నాకు అంత ఇష్టం అన్నావు కదా, నువ్వు ఫసక్ అన్నావు కదా ఇందాక. సో నీ ఫసక్ ఒకవేళ అంటే తర్వాత 20-40 ఏళ్ళలో 50 ఏళ్ళలో బాగా ముసలైపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. సో దాన్ని కూడా నీ ఫ్యాన్స్ ఒక కామెడీగా, ఒక అంటే ఎంటర్టైనింగ్ అని తీసుకోవాలని అనుకుంటున్నావా? ఎంటర్టైనింగ్ అంటే ఇంకా తర్వాత నా వీడియోస్ రావు, నా ఫొటోస్ రావు,
నా ఫ్రెండ్స్కి నా నవ్వు ఉండదు. యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే నేను ఎవరినైనా మీట్ అయినప్పుడు ఫ్లవర్స్ తీసుకొస్తారని నేను చూస్తా. నేను ఎందుకు చెప్తాను, ఇలాంటివి ఎక్కడో దగ్గర ఒక చిన్న హింట్ ఇస్తే మరి మేము అల్లుకుపోతాం అంతేగాని. బేసిక్ గా నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా ఫోటో దగ్గర పెట్టేది నేను రిసీవ్ చేసుకోలేను. సో నేను బతుకునేటప్పుడే నాకు తీసుకొచ్చి అంటే నేను బాయ్స్ దగ్గరైనా గర్ల్స్ దగ్గరైనా సరే ఒక పర్సన్ దగ్గర నుంచి నేను యాక్సెప్ట్ చేసేది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్లవర్స్. చాలా మంది గిఫ్ట్స్ ఇవ్వవని అంటారు కానీ నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఫ్లవర్స్ తీసుకొస్తే చాలా ఎంత బ్రైట్ స్మైల్ వచ్చేస్తుంది నా దగ్గర. సో మాయాని పడగొట్టాలంటే ఫ్లవర్స్ తో వెళ్ళండి. ఏ ఫ్లవర్స్ అనేవి మీ కాలీఫ్లవర్ అయినా పర్వాలేదు, కాలీఫ్లవర్ తో అయినా వెళ్ళండి పర్వాలేదు, నాకు ఉపయోగపడే ఫ్లవర్స్ మాత్రమే. ఓకే. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తుంటాను అంటే నేను ఉన్న లివింగ్ లో మొత్తం అంతా కూడా బతుకునేటప్పుడు నేను తీసుకుంటాను కదా, అది నా చేతులతో నేను తీసుకోగలను. నేను చనిపోయిన తర్వాత నేను తీసుకోలేను, నా ఫోటో దగ్గర పెడితే నేను తీసుకోలేను, అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి నేను బతుకునేటప్పుడే నాకు ఎవరైనా ఇస్తే బాగుంటది కదా అని నేను ప్రతి పర్సన్ నేను వస్తున్న ఇంత జర్నీ చేస్తున్నాను కదా, నేను వచ్చే ప్రతి పర్సన్ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక ఫ్లవర్ అనేది. అలా చూసి 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 ఇప్పటికి నాకు ఇద్దరు ఇచ్చారు అనుకుంటా ఫ్లవర్స్. ఇద్దరే నా లైఫ్ లో ఇద్దరు. మనీ అనేసి ఒక అబ్బాయి ఇచ్చాడు జస్ట్ ఇంట్రొడక్షన్ అప్పుడు, అంటే తన ఈవెంట్ కి వెళ్ళాను కాబట్టి ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే నా లిఖిత్ అనే ఒక నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏమొచ్చి నేను చూసాను ఫ్లవర్స్ చూసాను, ఆ లోతులోకి వెళ్ళడానికి అవ్వదు. అంటే ఐ మీన్ లోటస్ ఉంటాయి కదా, ఆ లోటస్ లోపల ఏవో రూట్స్ ఉంటాయి లాగేస్తాయి అంటారు కదా. నేను ఒక పక్కన కెమెరా తుడుస్తూ కూర్చున్నా, షూట్ షెడ్యూల్ కోసం వెళ్ళాము. కూర్చుంటే తను ఇన్ని ఫ్లవర్స్ పట్టుకొస్తున్నాడు అనమాట. నాకు ఇన్ని ఫ్లవర్స్ పట్టుకొస్తుంటే నాకు అలా అంటే నా ఐస్ బ్లింక్ బ్లష్ మొత్తం స్టమక్ అంతా బటర్ఫ్లైస్ నిండిపోయింది. అయితే తీసుకుంటున్నా కానీ తన కష్టం, అది అక్కడికి వెళ్ళకూడదు, అది మనకు తెలిసిందే కదా రూట్స్ అన్ని చేస్తాను. దిగి ఆ ఫ్లవర్స్ నాకు ఇష్టం అని చెప్పి తెంపుకొచ్చాడు. తెంపుకొస్తేనే ఆ ఫ్లవర్స్ తీసుకొని నేను ఎగ్జైట్ అవ్వాలా లేదంటే తను ఎందుకు అందులోకి వెళ్ళాడని డిసప్పాయింట్ చేసి అగ్రెసివ్ గా అవ్వాలా అని చెప్పేసి నేను ఫుల్ గా ఇంకా అయిపోయా. బట్ ఆ మూమెంట్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోవా. అబ్బాయిని తిట్టడమా చంపడం ఒకటే తక్కువ, ఎందుకంటే ఫ్లవర్స్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్ కదా అక్కడ. సో అందుకని సో నిన్ను పాపం మెస్మరైజ్ చేద్దామని ఫ్లవర్స్ కోసం వెళ్ళాడు ఆయన, ఆఖరికి అలాగైపోయింది. సరే మాయా, అంటే ఇలా మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా చేయాలనిపిస్తుంది కానీ సో టైం బీయింగ్ కాబట్టి అంటే ఆడియన్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ కాదు అనుకుంటారు, ఇంకా ఇంట్రెస్ట్ పోయింది ఆడియన్స్ అనుకుంటారా అలాగా. సో ఈ ఆడియన్స్ ఇంట్రెస్ట్ పోకముందే సో మనం కంక్లూడ్ చేద్దాం. కానీ కంక్లూడ్ చేసే ముందు నువ్వు మన ఆడియన్స్ కోసం ఈ ఇంటర్వ్యూలో నా కోసం కొన్ని డ్యాన్స్ మూమెంట్స్, కొన్ని పాట ఏదైనా పాడు. నువ్వు పాటలు బాగా పాడతావని తెలిసింది, పాట పాడు. నా గొంతు కూడా బాగాలేదు, పర్లేదు పాడు, ఏం పర్వాలేదు. ఏ పాట పాడాలి? ఇష్టం వచ్చింది, నీకు బాగా ఇష్టమైంది, మంచి లవ్ సాంగ్ కానీ బ్రేకప్ సాంగ్ కానీ. పాట పాడాలంటే నాకు ఏ పాటలు అంతగా రావు, జస్ట్ హమ్మిస్తూ ఉంటాను. సాంగ్స్ వచ్చినప్పుడు హమ్మిస్తూ ఉంటాను, నాకు తెలీదు సాంగ్స్ ఏం సాంగ్స్ పాడాలి. అమ్మో ట్రోల్స్ వచ్చేస్తే బాబోయ్. ట్రోల్స్ వచ్చినా ఏం పర్వాలేదు, పాడే. నెక్స్ట్ టైం కావాలని ఇంటికాడ పాడేసి పంపిస్తాను. అలా కదా, ఒకటి ట్రై చేయి. అమ్మో నాకు నిజంగానే పాట రాదు. నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి చెప్పు? ఈ మధ్యన సినిమాస్ నేను ఎక్కువ చూడను. ఓకే, నీకు బాగా ఇష్టమైన హీరో ప్రభాసా? హైట్ ఎక్కువ ఉంటాడు కదా. రవితేజ. అది ఇందాక హైట్ అన్నావు కదా, మరి రవితేజ కష్టపడి వచ్చాడు కదా, ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది. మాయా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోరుకున్న లక్షణాలు ఎన్నో ఉన్న అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చాడు అనుకో, పాట పాడమంటే ఏ పాట పాడతావు? పాడుకొని ఏం పాడి ఏం పండి ఏ ఈవెంట్లు ఏమైనా చేస్తావా, సింగర్ గా పెట్టుకుంటావు నన్ను ఏమైనా అని చెప్పేసి పెళ్లి చేసుకుంటావా, సింగర్ కి ఆడిషన్ ఇస్తున్నావా అని అంట. ఆడిషన్ అంటాడు, అంటే లైఫ్ పార్ట్నర్ కి ఆడిషన్ అంటాడు, దానికే ఉంది. రెండు ముక్కలు హంచి. పాడమని నన్నడగమని నా పరవశించి పాడనా. పాడు ఆ పాట పాడు.
నేను పాడటం కాదు, నువ్వు పాడు. ఓకే పాడేద్దాం. యా వ్యూవర్స్, మన కోసం మాయ చాలా ధైర్యం చేసి మిమ్మల్ని ధైర్యంగా ఉండమని చెప్తూ మరి పాట పాడుతూ ఉంది. ధైర్యంగా ఉండండి. ఓకే. ఇంత మోహమా ఇది అవసరమా, ఇంకో ప్రాణమా ఇది పరవశమా, నా పాటను అంతటి మహిమ, కొంచెం ఆగుమా నా మనసు నలజడి, నిజమది పిల్ల తెలిపితే మళ్ళా నిదురలు విన్నా నీ పాట, మనసున పిల్ల మధువనికించి వదలకే నన్ను ఈ పూట. అయిపోయింది, బస్ బస్ బస్. కానీ ఇక్కడ ఏం చేసిందంటే మాయ చాలా తెలివిగా మమ్మ 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 అని పెదాలు కలిపింది, లిప్సింక్ అయితే ఇచ్చింది, ఏదో సౌండ్స్ అయితే వచ్చాయి, ఎవరికి వినబడకుండా పాడింది. సరే నెక్స్ట్ టైం ఒక మంచి పాట పాడతానంటుంది మాయ. సరే కంక్లూడ్ చేసే ముందు నీ ఫ్యాన్స్కి ఏమైనా, నీ ఫ్యాన్స్, నీ ఫాలోవర్స్, లేకపోతే ఇంకా నీ బాయ్స్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళకి ఏమైనా నువ్వు ఇచ్చే సందేశం? ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా నన్ను కూడా చూసుకోండి. పవన్ కళ్యాణ్ డైలాగ్, నువ్వు సుఖంగా ఉండి నన్ను కూడా సుఖంగా ఉంచు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? ఆయన ఇదే ఈ లేడీస్కి చెప్పే రొమాంటిక్ డైలాగ్స్ ఉంటాయి కదా, నువ్వు సుఖంగా ఉంచి నన్ను కూడా సుఖంగా ఉంచు, ఇలాంటి డైలాగ్స్ వస్తాయి కదా, చాలా ఇష్టం. అలాంటివి వచ్చినప్పుడు బాగా చూస్తూ ఉంటాను. ఓకే. తర్వాత ఫ్యాన్స్కి ఇంకా ఏం చెప్పేది ఏంటంటే, నేను ఎంటర్టైన్ చేసేదంతా మీకోసమే. ఏదైనా రాంగ్ చేస్తే మీరే చెప్పాలి నాకు, ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి మీకే తెలుస్తుంది, నాకు తెలీదు. నేను నా వర్షన్లో నేను చేసిన ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాయారెడ్డి అయితే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ లవ్ యూ సో మచ్. మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఎప్పటికీ ఉండాలి. జెన్యూన్ హార్ట్తో నేను చెప్తున్నాను, ఐ లవ్ యూ టూ కూడా నేనే తీసుకుంటున్నా. Obviously promise that and never break it. Thank you so much. మాయ చెప్పిన ఐ లవ్ యూ ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే? లేదు, అమ్మాయిలకి కూడా చెప్పా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాయ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి అయితే డాన్సులు కూడా వేయాలి ఇంటర్వ్యూలోని, పాటలు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యారా. అలాగే మా కోసం నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన స్కిట్ కూడా ఇందాక రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను, కానీ లైట్ కూడా ఫెయిల్ అయింది కాబట్టి సో కంక్లూడ్ చేస్తున్నాను. ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం. చూసారు కదండి, ఇది అంటే తన మాయతో ఎంతమంది అబ్బాయిలకి మాయ చేస్తూ నెట్టుకొస్తూ ఉన్న ఇన్స్టాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వెలుగుతూ ఉన్న మాయారెడ్డి అంతరంగం. సో మాయారెడ్డి మనతో ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బాయ్ బాయ్.